అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు. ఇప్పటి వరకు మీడియాకి ఒక్క పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఇవ్వని గద్వాల విజయలక్ష్మి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. రండి. గద్వాల విజయలక్ష్మి గారికి నమస్కారం. నమస్తే అండి. అసలు ఆ ఇంటి పేరులో ఎంత దర్పం ఉందో మీలో అంత దర్పం ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. అందరూ ఈ ఇంటర్వ్యూ పొలిటికల్ గాను కాంట్రవర్షియల్ గాను ఉంటుందని అనుకోవద్దు దయించి. ఫర్ ద ఫస్ట్ టైం మీడియాకి ఒక మంచి పాజిటివ్ ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు విజయలక్ష్మి గారు. అసలు విజయలక్ష్మి గారి గురించి నాకెంత తెలుసో మీకెంత తెలుసో అనేది తెలియని విషయాలు చాలా ఉన్నాయి. టు బి ఫ్రాంక్, నేను ఒకసారి మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అని అంటే ఎగ్జాక్ట్ వాట్ ఈజ్ విజయలక్ష్మి గారు అనేది మనకి ఎవరికి తెలియదు అని అనిపించింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు ఒక మంచి కాన్వర్జేషన్ విత్ విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ మ్యామ్ వన్స్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ. ఇలా మీరు మిమ్మల్ని ఎప్పుడు చూసినా చక్కగా మంచి చీరలో బొట్టు కాటుక గాజులు ఫెమినైన్ థింగ్స్ ఉంటాయి కదా కొన్ని మన ఆడవాళ్ళు, అవన్నీ చక్కగా రెడీ అయి ఉంటారు. నాకు ఎంత బాగా అనిపిస్తుంది. ఇట్ షోస్ యువర్ మెంటల్ హెల్త్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ అండి. బికాజ్ ఐ లైక్ టు బి వాట్ ఐ యామ్. పొలిటికలీ చాలా మంది అనుకుంటారు ఇట్లా సింపుల్గా ఉంటే బాగుంటుంది, యూనో ఐ డోంట్ వేర్ జ్యువెల్. బట్ యునో ఐ ఆల్వేస్ లైక్ ఒక గర్ల్కి ఏదైతే ఇష్టమో ఐ థింక్ ఐఎమ్ సేమ్. అందుకని నాకు కూడా చాలా ఇష్టం, చీరలు అంటే చాలా ఇష్టము. అండ్ ఐ లవ్ టు డ్రెస్ అప్. సో దిస్ ఇస్ హౌ ఐ బీన్ అండ్ ఐ విల్ బీ. కానీ చాలా ఏళ్ళు మీరు అమెరికాలో ఉన్నారు. అవునండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీ భాష ఏం మారలేదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ రాజకీయాల్లో ఉండాలనుకోవడానికి కారణం నాన్నగారా లేకపోతే ఇంకేమైనా కారణం? యాక్చువల్లీ టు టెల్ యూ అంజలి గారు, ఐ షుడ్ టెల్ యూ అబౌట్ మై బ్యాక్గ్రౌండ్. నేను ఇక్కడ పుట్టి పెరిగాను, హైదరాబాద్ గర్ల్ని. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ డిడ్ మై స్కూలింగ్ కాలేజ్ ఏమో రెడీ విమెన్స్ కాలేజ్ నుంచి. ఐ వాస్ వెరీ యాక్టివ్ ఇన్ కాలేజ్ పాలిటిక్స్. ఆ టైంలో 80s లోపల యూనో వీ హ్యాడ్ దిస్ డిఫరెంట్ గ్రూప్స్ అంటే NSUI, PDSU, ఆల్ దిస్ ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్షన్స్ ఉండేది. సో ఐ వాజ్ వెరీ యాక్టివ్. ఇన్ ఫ్యాక్ట్ ఐ వాజ్ రెడీ కాలేజ్ లోపల ట్వైస్ ఐ వాజ్ ద యూనియన్ మెంబర్. అండ్ అప్పటి నుంచి పాలిటిక్స్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్. మరి ఎవరు అసలు హైదరాబాద్ గురించి తెలియదు అనేది ఎవరు? అదే పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి. దెన్ ఎస్ హస్బెండ్ ఫ్యామిలీ, హస్బెండ్ కూడా ఇన్ఫాక్ట్ ఇక్కడి నుంచే, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడి నుంచే. హీ స్టడీడ్ ఇన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. సో వీ మెట్. దెన్ పెళ్ళయ్యాక ఆల్మోస్ట్ 8 years we dated each other. చూసారా ఎంత ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు. అది ఇంకా చాలా పెద్ద జర్నీ ఉంది, తీసుకుందాం అనుకుంటే ఒక్క లైన్ లో చెప్పేస్తున్నారు. సో అట్లా చేసి దెన్ యునో ఐ స్టడీడ్. దెన్ కాలేజ్ పాలిటిక్స్ ఐ షుడ్ నాట్ సే అంత డాడీ ఇన్ఫ్లుయెన్స్ అని అనను నేను, బికాస్ ఇట్స్ దేర్ ఇన్ ద బ్లడ్. So obviously, you know, that's how I got into politics. That's amazing. కానీ అక్కడ సెటిల్ అవ్వకుండా ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అని అంటే you know, I should tell you again, మేము 4 siblings, ఇద్దరు brothers, ఇద్దరు sisters. So both the daughters, my parents, ఇద్దరు daughters కూడా US. So I always felt one daughter should be with the parents. అంటే ఇక్కడ ఉండాలి. Sister is there and the husband is a physician. ఆయన అక్కడ ప్రాక్టీస్, వాళ్ళ బిజీ, వాళ్ళది ఉంటుంది. అండ్ బాబులు అక్కడ చదువుకుంటున్నాడు కాబట్టి దెన్ ఐ థాట్ బీయింగ్ ద ఓల్డెస్ట్, మీకు తెలుసు ఫాదర్కి ఆల్వేస్ యునో పెద్ద కూతురు అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి హీ ఆల్వేస్ వాంటెడ్ మీ టు కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ సెటిల్ డౌన్. సో అందుకని నేను ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యాను. సో నైస్. అంటే రాజకీయాల్లోకి మీరు వస్తారని మీ అంతటి మీరే వచ్చారా లేకపోతే ఇక్కడ ఎవరిదన్నా ప్రభావం ఉందా? అంటే ఐ థింక్ ఐ కేమ్ బై మై సెల్ఫ్ టు టెల్ యూ ఫ్రాంక్లీ. నాన్నగారు ఏమన్నారు ఇప్పుడు మీరు వస్తానప్పుడు? చూడండి, ఒక కార్పొరేటర్ లెవెల్గా ఫస్ట్ ఒక కార్పొరేటర్గా అంటే డాడీ అనుకున్నారు అంటే సడన్ వచ్చేసింది. ఇప్పుడు యునో గ్రీన్ కార్డ్, ఐ మీన్ ఐ వాజ్ US సిటిజన్షిప్ కూడా ఇచ్చేసాను. మీరు రిటర్న్ ఇచ్చేసి వచ్చారట? ఎస్, సిటిజన్షిప్ ఇచ్చేసాను. He asked me, are you interested? నేను sure, why not? So అమ్మా ఇది ఎమ్మెల్యే కాదు, ఇది కార్పొరేటర్ గానే. I said yes, I want to start from the grassroots because I will know the politics అంటే ఇట్లా ఇదా అని నాకు తెలవాలి. సో టు స్టార్ట్ ఆఫ్ ఐ డు నాట్ వాంట్ టు బి అన్ ఎమ్మెల్యే. ఐ వాంట్ టు నో వాట్ మై పీపుల్ అరౌండ్ మీ ఆర్ ఫస్ట్. ఎందుకంటే నేను వచ్చిన కొత్తలో నాకు బస్తీలు ఇట్లాంటివన్నీ తెలియదు. ఫస్ట్ వెన్ ఐ వెంట ఇన్ టు ద బస్తీ ఐ వాజ్ కొంచెం షాకింగ్. అంటే అసలు ఐ నెవర్ సా బస్తీలు ఇట్లుంటుంది, ఇంత పబ్లిక్ ఉంటారు, ఇక్కడ ఇన్ని ఇల్లులు ఉంటారు. సో ఆల్ దట్ వాజ్ లిటిల్ బిట్ కొంచెం నాకు డిఫరెంట్ అనిపించింది. దెన్ ఐ సెడ్ నో, I am going to start as a corporator from grassroots, no people. And that is how slowly I got into public. ఎప్పుడైతే వచ్చానో నేను లా చేశాను ఇక్కడికి వచ్చాక. I was a journalist myself. I know. I was a journalist.
దెన్ దాని తర్వాత ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు, ఎందుకంటే పెళ్ళి అయిపోయింది అప్పుడు నాకు. పెళ్ళి ఐ హ్యాడ్ టు మూవ్ విత్ మై హస్బెండ్. దాని తర్వాత వచ్చేసాక ఐ హ్యాడ్ టైమ్, ప్లెంటీ ఆఫ్ టైమ్ ఇన్ మై హ్యాండ్. లా చేశాను. లా చేసినప్పుడు అదే టైం లోపల అమ్మ పాస్డ్ అవే. సో దెన్ ఐ మూవ్ విత్ డాడీతో మూవ్ అయ్యాను, బికాస్ ఈజ్ ఆల్ బై హిమ్సెల్ఫ్. అప్పుడు వెన్ ఐ సా రోడ్ నెంబర్ 12 మీరు చూస్తుంటే బ్యాక్ సైడ్ అంతా బస్తీ. అవును. సో బస్తీ లోపల ఐ స్టార్టెడ్ మూవింగ్ అరౌండ్. అక్కడ మహిళలకి చాలా నేను వాళ్ళకి చేసా, అంటే ఫ్రీ కౌన్సిలింగ్ ఎనీ, బికాస్ యూ నో ఇన్ బస్తీ అట్లాంటి ఏరియాలలో లాట్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది, చాలా ఉంటుంది. ఎస్, దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ కౌన్సిలింగ్ విమెన్. అట్లా చాలా అటాచ్మెంట్ పెరిగిపోయింది నాకు నా బస్తీ వాసులతో. ఇట్ బికేమ్ లైక్ అ సెకండ్ ఫ్యామిలీ టు మీ. అయితే నా ఒక 2 hours స్పెండ్ చేసేదాన్ని, ఇట్ వాజ్ లైక్ ఆల్ డే వాళ్ళతోనే ఉన్నట్టుంది. మార్నింగ్ నుంచి ఐ వుడ్ సిట్ ఇన్ ద చైర్ టిల్ రాత్రి అయిపోయేది. ఆ టైం ఎప్పుడు తెలిసేది కాదు. ఐ జస్ట్ ఫెల్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, అరే ఐ హెల్ప్ సో మెనీ పీపుల్. And they also took me into confidence. అరే అక్క ఇంత చేస్తుంది. And they actually suggested, అక్క నువ్వు ఎలక్షన్లో నుంచోవాలి. I told my dad, why not? I said, అమ్మ నీ ఇష్టం, but this is corporate. I said, no, it's all right. అట్లానే నేను వెళ్ళాను. ఇన్నాళ్ళుగా ఒక్క పర్సనల్ ఇంటర్వ్యూ కూడా మీడియాకి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? అంజలి గారు, you asked me. See, first thing is, I am one very straightforward person. What I am, నేను ఏదైతే మీరు చూస్తున్నారో నేను అదే. అవును. బికాస్ ఎవరైనా ఫస్ట్ లుక్స్ తోనే షీఈస్ వెరీ అరోగెంట్ లేడీ, షీ ఈస్ సో అండ్ సో అని దే కమ్ టు అ కంక్లూజన్. బట్ వన్స్ దే మీట్ మీ, దే గెట్ సో ఫ్రెండ్లీ. Imagine na basti people, they love me today until they just love me. Until I don't want this wrong notion public lopala okati undipoyindi. And naaku ee criss cross questioning untadi chudandi Anjali garu, alike mimmalni kuda adiganu. I do not want మీరు పాలిటిక్స్ అడిగినరా, యూ ఆస్క్ మీ స్ట్రేట్ క్వశ్చన్స్ అడగండి, డోంట్ ట్విస్ట్ అండ్ ఆస్క్ మీ, బికాస్ ఐఎమ్ అ స్ట్రేట్ పర్సన్. ఐ వుడ్ లైక్ టు ఆన్సర్ ఇట్ స్ట్రేట్. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు, బట్ ఐఎమ్ లైక్ దాట్. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆఫీస్ లో వచ్చిన తర్వాత ఇక్కడ కాసేపు మేము వెయిట్ చేసాం కదా, మ్యామ్ వచ్చిన తర్వాత జనరల్ పబ్లిక్ దగ్గర నుంచి అసిస్టెంట్స్, ఆఫీస్ స్టాఫ్ ఇంతమంది వచ్చినా కూడా అందరితోనూ చక్కగా కలగలుపుగా మాట్లాడారు. అంటే చూడ్డానికే అంత స్ట్రాంగ్ గా, వాయిస్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి హెడ్ స్ట్రాంగ్ గా మనకి కనిపిస్తూ ఉంటారు, బట్ వెరీ సాఫ్ట్ లేడీ రియల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్. ఎవరు వచ్చారు, ఎంతసేపు వెయిట్ చేశారనేది కూడా ఇట్ మ్యాటర్స్ ఫర్ హర్. అంటే అంత మైన్యూట్ పాయింట్ కూడా తను పట్టించుకునే అంత sensitive basically. Yes, I'm very particular. Especially time lopala, I'm very particular because I gave you time 3 to 4, right? Because I had lot of people waiting at home and వాళ్ళని ఫినిష్ చేసేసి I had to come here. That's so nice really. ఇప్పుడు నేను రీసెంట్ గా మీతో మాట్లాడినప్పుడు మీరు చాలా స్పిరిచువల్ అన్న విషయం నాకు అర్థమైంది. అంటే ఇది ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే ఉందా, లేకపోతే ఏజ్ తో పాటు వచ్చిన మార్పా అని? అంటే మెచ్యూరిటీ లేదు, ఫ్రమ్ మై కాలేజ్ డేస్. ఏమన్నా పూజలు మా మదర్ చేయకపోయినా నేను మా కాలనీ లోపల పేరెంట్ వాళ్ళకి పిలుస్తారు కదా, ఐ విడ్ గో అండ్ అటెండ్ ఎవ్రీబడి అండ్ కమ్ బ్యాక్ అండ్ టెల్ మదర్, అమ్మ ఇది చెయ్యాలి, మనము ఈ పూజ చేయాలి, వాళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు. సో ఐ వాజ్ ఆల్వేస్ పయస్ లైక్ దట్. ఈవెన్ ఇన్ యుఎస్ కూడా బతుకమ్మ, ఇన్ఫాక్ట్ మేము బతుకమ్మ వి స్టార్టెడ్ ఇన్ 1980s అక్కడ. మా సిస్టర్ అంటే ఎంటైర్ నా హస్బెండ్ ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటారు కాబట్టి వి ఇన్ఫాక్ట్ స్టార్టెడ్ బతుకమ్మ ఆల్సో ఇన్ నార్త్ కేరళైనా. అది కొత్తగా అప్పుడు బతుకమ్మ వీళ్ళందరికీ తెలియదు అప్పుడు. So we celebrated every festival. And I am very pious. Very pious. అండ్ ఆఫీస్ లో కూడా ఐ థింక్ మీరు వచ్చిన వెంటనే దీపం పెడతారా అక్కడ? దేవుడు పట్టం అనేది పెట్టేసి ఉంటదండి. నేను వచ్చేసి, ఎందుకంటే యూజువలీ మై వర్కింగ్ అవర్స్ at 3 o'clock to 5 o'clock. మార్నింగ్ నాకు ఇనాగ్రేషన్స్ కానివ్వండి, ఫీల్డ్ మీద ఉండడం. సో ఐ మోస్ట్లీ మార్నింగ్ టైమ్ ఐఎమ్ అవే. సో ఆఫ్టర్నూన్ 3 o'clock కి ఐ కమ్ టు ఆఫీస్. సో బై దెన్ మై స్టాఫ్ చేసే పూజ. బట్ ఫిర్బీ మీ ఇష్టానికి సాయిబాబా భక్తురాలని. ఓకే, రైట్. మీ బొట్టికి ఏదైనా స్పెషాలిటీ ఉందండి యాక్చువల్ గా? అట్లేం లేదు, లేదా? ఇట్స్ ప్యూర్లీ యువర్ విష్. ఇట్స్ ప్యూర్లీ. జనరల్ పబ్లిక్ అర్థం కావడానికి ఒక మేయర్ బాధ్యతలు అంటే ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు, ఏమేమి ఉంటాయి? ఇట్స్ వెరీ హెక్టిక్ అంజలి గారు. మై మార్నింగ్ స్టార్ట్ ఫోన్ కాల్స్ తో స్టార్ట్ అవుతుంది. ఎలాంటి ఫోన్ కాల్స్? ఫోన్ కాల్స్ అంటే sometimes it's late in the night also. 1 o'clock people really don't mind. They think it's mayor's responsibility.
మీరే చూసారు డ్యూరింగ్ రైనీ సీజన్ అయితే మీరు చూసిండొచ్చు మనం ఎవ్రీ డే విత్ రెయిన్ కోట్స్ అండ్ ఆల్ దాట్. ఎట్లాంటి అంటే ఇంత పెద్ద మహానగరం, ఈ మహానగరంలో ఎన్నో ప్రాబ్లమ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ గార్బేజ్ టు చెట్లు పడిపోవడం, దెన్ యువర్ కమ్స్ డ్రైనేజ్, కరెక్ట్, మేజర్ డ్రైనేజ్ ప్రాబ్లమ్. అండ్ I will tell you, మాకు మండే మార్నింగ్స్ ప్రజావాణి అవుతుంది ఇక్కడ. Seriously? Yes, Prajavani, where sometime I sit down with all my officers and my staff, and any citizen can come and give their grievances. మీడియాకి ఎందుకు ఇవ్వట్లేదు మీరు ప్రజావాణి? లేదు, all the media sits there. The entire media sits there. And వస్తారు, they have different problems. Mostly it's town planning. Then చెప్తే మీరు నవ్వుతారు. 20 years illu, అంటే one person, he doesn't like his neighbor. Suddenly he'll remember that person built illegally after 20 years. And then he'll come back to me, మేయర్ గారు మీరు ఏమన్నా చెయ్యాలి, ఇప్పుడు దీన్ని ఏం చేద్దాము అని నేను అడిగితే, డెమాలిష్ చేయాలి. I say, మనం అందరినీ ఇల్లు కట్టుకోవాలన్నాలి బాబు, డెమాలిష్. వాట్ డిడ్ యూ డూ 20 years back? అంటే 20 years వాడు పిల్లర్స్ లేపేటప్పుడే నువ్వు చెప్పాలి. You should come and complain. But you're not complaining, you're complaining now after 20 years. See, things like this, ఇట్లాంటివి నవ్వాలా లేకపోతే what do I do? ఇప్పుడు నేను మీ చేతిలో పెడితే మీరు ఏం చేస్తారు? సో దిస్ ఇస్ వాట్ ఇట్. అంటే దేర్ ఆర్ సో మెనీ చిన్న ట్రివియల్ ఇష్యూస్. సడన్ గా రాత్రి అంటే ఆల్ డే హీ డజంట్ రిమెంబర్. రాత్రి 1 o'clock సంబడి కాల్స్ మీ. నేను అనుకుంటాను ఏమైనా ఎమర్జెన్సీ ఏమో, హాస్పిటల్లో మేము చెప్పాలేమో, ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో. ఐ ఆన్సర్ నైట్ కాల్స్ అయితే I make sure I answer if they call me even 2-3 in the morning. Yes, sir. Because that is very, very important. True. Then he'll call me and say, madam, ఈ రోజు నల్లా రాలేదు, ఎప్పుడు వస్తుంది, వాటర్ ఎప్పుడు వదులుతారు దేవుడా. దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ ఐ హ్యావ్ టు ఆన్సర్. కానీ దీనికి మీరు ఏదైనా ఒక సిస్టమ్ పెట్టుండాల్సింది టు కంప్లైంట్. No, there are lot of complaint, but వాళ్ళకి said and done, they don't want to go through that system. Acha, okay. They think mayor is available any time of the day. Then I tell them, మీరు కార్పొరేటర్కి కాల్ చేశారా? కార్పొరేటర్కి చెప్పా, మేడం వాళ్ళు వినట్లేదు అందుకని మీకు కాల్ చేసా. బికాస్ ఈజీ ఉంటుంది కదా, నంబర్ గూగుల్లో యూ టైప్ మై నేమ్ అండ్ నంబర్ కమ్స్. సో దే థింక్ ఇట్స్ ఈజీ అని అనుకుంటారు. అంటే దేర్ ఆర్ సో మెనీ, అంజలి గారు, I cannot tell you by words. మీ ఒకవేళ one day if you do an interview with me and you sit there and watch, it's like you'll know what the problems are. Sometimes it feels, you feel it's silly, అయ్యో ఏంటంది, but it might be important to them. It might be important to them. మనకు సిలీ అనిపించచ్చు కానీ బట్ వాళ్ళకి అది ఇంపార్టెంట్ ఉండొచ్చు. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ ఫేస్ ఎవ్రీ డే. సో మెనీ ప్రాబ్లమ్స్ సిటీలో ఏవవుతున్నాయో, ఎవ్రీథింగ్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు డబుల్ బెడ్రూమే ఉందనుకోండి. సి ఐఎమ్ నో వే కన్సర్న్ విత్ డబుల్ బెడ్రూమ్స్. యాక్చువల్లీ కట్టించే మాత్రం మాది బాధ్యత. ఆఫ్టర్ దట్ ఇస్ రెవెన్యూ. పీపుల్ థింక్ మేయర్ గారు అనుకుంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చేయచ్చు కదా. దట్స్ వాట్ అయితే. నేను లేదమ్మా కాదు, లేదు, పీపుల్ టెల్ మీ ఇట్స్ యూ అండ్ దే కమ్ ఎవ్రీ సింగిల్ డే టు మై ఆఫీస్ రిక్వెస్టింగ్ మీ. సో ఇట్లాంటివి ఐ హ్యావ్ టు ఫేస్. But with a very smiling face you have to, because you cannot be rude, because వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరేగా ఉంటాయి. మీరు ఇచ్చే ఆన్సర్ ప్రకారం కూడా it has to be convincing enough for them to understand. సో ఇవన్నీ కూడా చాలా పేషెన్స్. వాట్ ఐ రియలీ లెర్న్డ్ ఇస్, నేను చాలా ముక్కుసూటిగా మాట్లాడేస్తారంటారు కదా. ఇఫ్ ఐ సే రాదు అంటే నేను రాదు అని చెప్పేస్తాను. బట్ దెన్ ఐ లెర్న్డ్ how to say that radu అనడానికి కూడా how I sweet talk with them and then try to convince them and say radamma itla avutadi idi ani, I learned that, and lot of patience is important in this. True, absolutely. Yes. కానీ అంటే ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో ఒకటి చెత్త, 2 రైనీ సీజన్లో వర్షాకాలంలో వచ్చే సమస్యలు. ఇందాక మొక్కలు పడిపోవడం కానీ, డ్రైనేజ్ ఫుల్ అయిపోవడం, వాటర్ వెళ్ళే ఇది లేకపోవడం. కానీ ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పుడు మనం క్రియేట్ చేసింది కాదు. ఇట్స్ నాట్ ఎ ప్లాన్ సిటీ అని అంటాను. మీరు ఏమంటారు యాక్చువల్గా? సో ట్రూ. అది 40-50 ఏళ్ల కింద 60 ఏళ్ల కింద వేసిన డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. అప్పటికి వాట్ వీఆర్ డూయింగ్ నౌ, మేము ఫండ్స్ ఇచ్చుకుంటూ పోతున్నాము.
ఎక్కడ కావాలంటే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్స్ చేంజ్ చేస్తూ ఉన్నాము. మీరు చూసినట్టయితే చాలా ఇప్పుడు వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ టు సివేజ్ సిస్టమ్ అండి. అండ్ ఎస్ఎన్డిపి ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ అట్ సైడ్ ఎల్బీ నగర్ అట్ సైడ్ అంతా 2020s ఫస్ట్ వెన్ ఐ బికేమ్ ద మేయర్, అప్పుడు వర్షాలకి యూ విల్ నాట్ బిలీవ్ కాలనీస్ వేర్ ఇనండేటెడ్ ఆల్మోస్ట్ 15 days to 1 month కూడా వాటర్ లో ఉన్నాయి. మేము కొత్తగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేసి ఒకటి పెట్టాం. సో నాలాస్ వైడనింగ్ చేయడం కానివ్వండి, రీటైనింగ్ వాల్స్ కట్టడం కానివ్వండి, ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాక చాలా మటుకు ఎల్బీనా ఆ లోతట్టు ప్రాంతాల లోపల వీ హ్యావ్ రియలీ వర్క్డ్ హార్డ్. అండ్ ఇప్పుడు అంత ప్రాబ్లం లేదు. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ అంటే సిటీ అంత ప్రాబ్లం లేదు అని నేను చెప్పను. దేర్ ఇస్ ప్రాబ్లం. అండ్ స్లోలీ ఇప్పుడు phase 2 లోపల ఐ థింక్ వీ విల్ బీ ఏబుల్ టు డూ మోర్ ఆఫ్ ఇట్. రైట్. యాక్చువల్లీ అంటే జనరల్ పబ్లిక్ లో ఉన్నది మీ ముందుకు తీసుకురావడం నా బాధ్యత. కరెక్ట్. మీరు ఏం చెప్తారో ప్రజల వరకు చేరవేయడం కూడా యాజ్ అ జర్నలిస్ట్ మీడియా పరంగా నా బాధ్యత. కానీ ప్రతిరోజు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మేము తిట్టుకునేది ఒకటి ఉంది, గార్బేజ్. గార్బేజ్ ఒక్కటే కాదు, ఇప్పుడు చౌరస్తాలు క్లోజ్ చేసి యూటర్న్లు ఎక్కడో పెట్టారు. దీనివల్ల అంటే మీకు సంబంధం లేకపోవచ్చు, విచ్ ఇస్ నాట్ రియల్లీ రిలేటెడ్ టు యువర్, మీ పరిధిలోకి రాకపోవచ్చు, కానీ మా బాధ మీ వరకు చెప్పుకోవాలి కదా. యా, ట్రాఫిక్ పోలీస్ అంటే వాళ్ళు, ఎందుకంటే డిపెండింగ్ ఆన్ ద ట్రాఫిక్ కొన్ని జంక్షన్స్, కొన్ని మేము జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ అని కూడా పెట్టాం. జంక్షన్ ఇంప్రూవ్ అది కాకుండా మీరు మీది చెప్పిన ప్రాబ్లంలో ఎస్ ట్రాఫిక్ ఈస్ గెటింగ్ టు బి వెరీ వెరీ హెవీ. ఒకటేసారి వెళ్ళే బదులు ఎస్ ఇది అంతా ట్రాఫిక్ వాళ్ళు చూసుకున్నారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ రియల్లీ సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే బాధ మీతో షేర్ చేసుకోవాలి యాజ్ ఎ లేడీ, ఎందుకంటే వినేవాళ్ళు నో అండి, మాకు కూడా అనిపిస్తుంది. నాకు సమ్ టైమ్స్ నేను చాలా హడావిడిలో ఉన్నాను, ఎక్కడికో వెళ్ళాలి, మీటింగ్కి వెళ్ళాలి, 5 minutes లో అక్కడ రీచ్ అవ్వాలి. బట్ యునో ఈ టర్న్ చేసే వరకు నాకు సో మెనీ టైమ్స్ ఇట్ హ్యాపెన్. ప్రెసిడెంట్ గారు విజిట్ ఉంటుంది, ఆర్ చీఫ్ జస్టిస్, ప్రైమ్ మినిస్టర్ గారు విజిట్ ఉంటాయి. యునో ఐ లిటరలీ హ్యావ్ టు స్టార్ట్ ఒక 1.5 hours బిఫోర్ the arrival of the president or the prime minister, because traffic అట్లయిపోయింది. ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఒకసారేమో ఎంటీగా అనిపిస్తుంది, ఒకసారి చూస్తే ఏ టైమ్ ఆఫ్ ద డే అయినా సరే ట్రాఫిక్, టూ మచ్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ సిటీ. సో అందరికి హైదరాబాద్ నచ్చుతుంది కదా, అందుకని ఐ షుడ్ సే. అంటే అతి భయంకరంగా పాపులేషన్ హైదరాబాద్ లో పెరుగుతోంది. అండ్ ట్రాఫిక్ కంపారిటివ్లీ మనకు 1 year బ్యాక్ చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే ఎక్కడికి బయలుదేరినా మినిమం 1 hour అనేది పట్టేస్తాం. షూర్, దట్స్ మినిమం అయిపోయింది. సో ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మీకు అగైన్ మీకు రిలేటెడ్ లేకపోయినా కూడా మీతో షేర్ చేసుకోవాలి ఎందుకు అనిపిస్తుంది అంటే, కనీసం ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి హైయర్ అఫీషియల్స్కి ఎవరికైనా రీచ్ అవుతుందేమో అని మాట్లాడుకోవడమే. రైట్ సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరు, లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరు, రోడ్డుకి అనేది కూడా రోడ్ సెన్స్, డ్రైవింగ్ సెన్స్ లేకుండా పోతుంది. నిజంగా యూటర్న్స్ ని, ఫ్రీ లెఫ్ట్స్ ని కూడా క్లోజ్ చేసేస్తున్నారు. అక్కడే ఉన్న ఎవరైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళని గట్టిగా మందలించకపోతే ఎవరు భయపడతారు, ఎందుకు భయపడతారు, ఎవరు ఆ పద్ధతిగా వెళ్ళాలని అనుకుంటారు? భయానికి ఒక్కళ్ళకే లొంగుతున్నాడండి మనిషి. ఇంకా నేను కూడా అందుకే ఏం చెప్తాను చెప్పాలండి, నేను ఇందోర్ లాస్ట్ ఇయర్ ఐ వెంట్ టు ఇందోర్. అది వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీ ఇందోర్. సో అందుకనే మేము స్టడీ టూర్కి వెళ్ళాం. అంటే అసలు ఏంటి, ఇట్స్ అ వెరీ స్మాల్ సిటీ కంపారిటివ్, అంటే హైదరాబాద్ తో నో కంపారిజన్. ఒక వార్డ్ అంతా ఇందోర్. బట్ స్టిల్ ఎంత నీట్గా ఉంటుందంటే, ఈవెన్ మనము చాట్ ప్లేసెస్ ఉంటాయి కదా, దే ఆర్ ఆల్సో యూ డోంట్ సీ ఒక చిన్న పేపర్ కూడా కింద పారేయరు, బికాస్ అంత క్లీన్ సిటీ. హౌ దే పెనలైజ్. నేను ఏమంటానంటే అండి, ఇఫ్ సంబడీ ఈస్ డూయింగ్ రాంగ్, వాళ్ళని నువ్వు ఎంత బుజ్జగించినా, ఎంత స్వీట్గా మాట్లాడినా, యూ కన్విన్స్ హిమ్, he'll be ఆ మినిట్ వరకే ఇంటాడు. అది వేస్ట్ ఆఫ్ our energy. బట్ సెడ్ అండ్ డన్ అగైన్ he'll do the same thing. ఇట్లాంటి వాళ్ళకి మనం పెనలైజ్ చేస్తే, పెనాలిటీ అని ఒకటి ఉంటే అప్పుడు వాళ్ళు సెట్ అవుతారు అని నాకు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గార్బేజ్ ఒక ఏరియా తీసుకోండి, తీసుకుని గార్బేజ్, మనకి గార్బేజ్ ఆటో రిక్షాస్ వస్తున్నాయా, ఎవ్రీ ఏరియాకి ఒక ఆటో రిక్షా పోతుంది, ఇంటింటికి వెళ్ళి ప్రైమరీ కలెక్షన్ చేస్తారు. ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని వీళ్ళు రోడ్డు మీద పడేస్తున్నారు? అవునండి, అవును, టూ మచ్ కదా. 50 rupees ఇవ్వలేకుండా దే ఆర్ థ్రోయింగ్ ఇట్ ఆన్ ద రోడ్స్. అంటే అసలు స్కూల్, దే డోంట్ కేర్ వెదర్ ఇట్స్ అ స్కూల్, వెదర్ ఇట్స్ అ హాస్పిటల్, ఆర్ వెదర్ అసలు ఎంత అంటే అండి, ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అంటే నాలాస్ లోపల. బికాస్ ఐ హ్యావ్ సీన్ బ్లాక్ అయిపోతాయి పైన ఉంటారండి అపార్ట్మెంట్స్ లో, దే థ్రో ఇట్ ఫ్రమ్. నేను
కొన్నిసార్లు మార్నింగ్ ఐల్ బి వాకింగ్, వి డూ ఇన్స్పెక్షన్స్, నా ముంగలే వాళ్ళు పైనుంచి అన్నీ విసిరుతుంటారు. సో ఈ సెన్స్ ఎవ్రీ సిటిజన్ షుడ్ గెట్. అంటే నేను వేయకూడదు, 50 రూపీస్ నేను ఇవ్వాలి, నేను చెత్తవాడికే ఇవ్వాలి అని అనుకోవాలి. ఖాళీ ల్యాండ్స్ ఉంటే అందులో అక్కడ చెత్త వేసేస్తారు. ఖాళీ ల్యాండ్ వదిలేయండి. ఇవాళ మా ఇంటి వెనకాల పెద్ద బిగ్గెస్ట్ స్లమ్ ఉంది. మేము ఎన్ని బిన్స్ పెట్టా నేను, బికాస్ దే థ్రోయింగ్ ఇట్ ఆన్ ద రోడ్స్. 4 బిన్స్ కూడా పెట్టాక కూడా నిండినాక దెన్ దే ట్రై టు థ్రో ఇట్ ఆన్ ద రోడ్, అండ్ స్కూల్ ఇస్ అడ్జసెంట్ టు దట్ ప్లేస్. సో ఇది ఎక్కడ అండి, ఐ హ్యావ్ బీన్ ఫ్రమ్ ద కార్పొరేట్, అంటే లాస్ట్ 10 years నుంచి కూడా మేము అవేర్నెస్, ఎవ్రీ బస్తీ వైజ్ ఎవ్రీ కార్పొరేటర్ ఇస్ ట్రయింగ్ దేర్ బెస్ట్ టు గివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఇంత అవేర్నెస్ ఇచ్చాక కూడా పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ అంటే ఇంకా హూ గాడ్ సేవ్ దెమ్. సో సాడ్ రియల్లీ. yes. కానీ నాకు అనిపిస్తుంది నిజంగా ఒక సీసీ కెమెరా ఒకటి పెట్టాలి ఇక్కడ. ఎవరెవరు పడేస్తున్నారో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇగోమ్మా నీ చెత్తని ఇంట్లో పెట్టుకోమని అనాలి. ఇంకా అంతకు మించి ఏం చేస్తాం? అంజలి గారు, అది దట్ ఆల్సో డజంట్ వర్క్. ఎందుకు చెప్పనా, బికాస్ ఈ వేరే ఏరియా నుంచి పనికి వస్తారు. ఎక్కడో వచ్చి ఎక్కడి నుంచి ఉండేవాడు ఇక్కడ వచ్చి అక్కడ వేసేసి వెళ్ళిపోతాడు. మేము వి ఈవెన్ ట్రైడ్ దట్ క్యాచింగ్ పీపుల్. అక్కడ కూర్చోపెట్టాను కూడా నేను. ఇంకా వాళ్ళనే కొట్టడానికి వస్తారు, or they come from outside and throw the garbage here. So CC camera also doesn't work. వీళ్ళకి బుద్ధి వాళ్ళ లోపల రావాలండి, వాళ్ళ లోపల ఆ అవేర్నెస్. నేను నా సిటీని క్లీన్ ఉంచుకోవాలా, నా ఏరియాని క్లీన్ ఉంచుకోవాలి, మన బస్తీని క్లీన్ ఉంచుకోవాలి, మన కాలనీని క్లీన్ ఉంచుకోవాలి అని వాళ్ళ లోపల వచ్చే వరకు కూడా nobody can help them. So sad really. Yes, so sad. It is very sad. సిటీ ఎక్స్పాన్షన్ చాలా ఫాస్ట్గా పెరుగుతోంది, టు బి ఫ్రాంక్. ఇంతకుముందు ఇంత ఏరియా ఉంటే ఇప్పుడు ఇంత ఏరియా అయిపోయింది హైదరాబాద్. సో ఇంత పరిధిని మీరు చెత్త పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీరు ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్ళాలి ప్రజల్ని అని అంటే ఇట్స్ సో టఫ్ కదండి. వాట్ ఆర్ యూ గోయింగ్ టు బి టేక్ సమ్ డెసిషన్స్? యాక్చువల్లీ ఇన్ ఫ్యాక్ట్ కొత్త ఏరియాస్ వచ్చినప్పుడు yes, we need to hire a lot of people. We need to have more employers. ఇప్పుడు sanitation కి we have more than 10,000 employers. So yes, seriously, మన వినాయక్ చవితికి వాటికే మా వాళ్ళు శానిటేషన్ వర్కర్స్ అందరు కలిసి అక్కడ ఆల్ వర్కర్స్ టుగెదర్ కలిసి ఒక 10,000 మంది ఉంటారు. అంటే వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మీరు టెంపరీగానే తీసుకుంటున్నారా? yes, అవునండి. సో దాని వల్ల అప్సెట్ అయ్యి రావట్లేదా వర్కర్స్? అట్లానే ఉండదు, అది ఉండదు. అదొకటి మేజర్ గా ఏంటంటే we have ఒక గ్రూప్ అని ఉంటుంది, గ్రూప్ వైస్ అని ఉంటారు. ఇప్పుడు నా ఏరియా క్లీన్ చేయడానికి ఆ పర్టిక్యులర్ బంజారా హిల్స్ ఏరియాకి ఎన్నో గ్రూప్స్ ఉంటాయి, ఒక 4-5. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క గ్రూప్. ఆ గ్రూప్ లో 21 members ఉంటారు. ఓకే. బట్ 21 members కూడా ఎప్పుడూ కూడా రారండి, ఎప్పుడు కూడా 21 at a time ప్రెసెంట్ అవ్వరు. అయ్యో. ఎస్, దిస్ ఈస్ అవర్ మేజర్ ప్రాబ్లం. ఏమైపోతుందంటే ఈదర్ లాంగ్ లీవ్ లో ఉంటారు, ఆర్ సిక్ ఉంటారు, ఆర్ ఆ రోజు దే డోంట్ షో అప్. సో మ్యాక్సిమం 10 to 12 మందితో వర్క్ చేపియాలి, స్వీపింగ్. సో కొంచెం అక్కడ కష్టం అవుతుంది మాకు, డెఫినెట్లీ కష్టం అవుతుంది. ఎర్లియర్ వీ హ్యాడ్ థంబ్ది ఉండింది, అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటారు, ఆర్గనైజ్డ్ సెక్టర్ కాదేమో అందువల్ల వీళ్ళందరూ. అట్లానే కాదండి, దే గెట్ ఆల్ ది బెనిఫిట్స్. వాళ్ళకి పిఎఫ్ వస్తుంది, అన్ని కట్ అవుతున్నాయి, అన్నీ అవుతాయి. ఇన్ టైం వాళ్ళకి సాలరీస్ వస్తున్నా కూడా ఇన్ టైం వచ్చేస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిందని అయితే ఫస్ట్ కే వాళ్ళకి పడిపోతున్నాయి సాలరీస్. సో సాలరీ ఇది ప్రాబ్లం కాదు, ఇట్ ఈస్ జస్ట్ దట్ దిస్ ఇస్ అ సిస్టమ్, అట్లా అయింది. సో ఇప్పుడు కొంచెం యాజ్ ద సిటీ స్ప్రెడింగ్, we need to hire more people. Yes, I think it will take. అంటే నేను ఆఫీసర్స్ అందరితో కూడా మాట్లాడుతున్నా, ఐ థింక్ మనకి చాలా ప్రాబ్లమ్. దే సెడ్ మ్యామ్ అంతేముండదు, ఎందుకంటే ఇంత పెద్ద సిటీని మేనేజ్ చేసినాక ఆ చిన్నవి వచ్చాక ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి అ ప్రాబ్లమ్. ఒక 2-3 months పడుతుంది డెఫినెట్లీ టు ఆర్గనైజ్ ఎవ్రీథింగ్. ఇట్ విల్ టేక్ 2-3 months. ఎక్కడైనా ఈ వర్షాకాలంలో ఎస్పెషల్లీ మొక్కలు పడిపోయి డ్రైనేజ్ లీక్ అవుతుంది, లేదు అని అంటే ఈ రోడ్ల మీద నలాలు చాలా పొంగి వెళ్ళిపోతూ ఉంటాయి, లేదా మంచినీళ్ళు కూడా సమ్ టైమ్స్ వెళ్ళిపోతుంటాయి, ట్యాప్స్ పగిలిపోయి. వీటన్నింటికి జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి అంటే జనరల్ పబ్లిక్ లో
తెలుసున్న నెంబర్ పెద్దగా ఏమీ జనాల్లోకి రాలేదేమో అని అనిపిస్తూ ఉంటున్నా. నో మేము కంటిన్యూస్ గా న్యూస్ పేపర్స్ లోపల ఇస్తాము. అండ్ ఆల్సో వి కీప్ టెలింగ్ వీ హ్యావ్ అ టోల్ ఫ్రీ నంబర్ 1-800 నంబర్ ఉంటుంది. జిహెచ్ఎంసీ ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది. సో దే కెన్ కాల్ ద కంట్రోల్ రూమ్ అండ్ మేము అన్ని నంబర్స్ కూడా బిఫోర్ ద రైనీ సీజన్ స్టార్ట్ వి గివ్ ద నంబర్స్. ప్లీజ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా మళ్ళీ ఇంకొకసారి మీరు మాకు ఇస్తే నేను డిస్ప్లేలో వేస్తాను. తప్పకుండా. బట్ వి ఆల్వేస్ ఎవ్రీ సింగిల్ డే కూడా. అండ్ మీరు ఒకవేళ వస్తే నేను కంట్రోల్ రూమ్ కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను. కంట్రోల్ రూమ్ లో యూల్ సీ ఎన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కూర్చుని ఉంటారు. ఎలక్ట్రిసిటీ కూర్చుని ఉంటది, వాటర్ వర్క్స్ ఉంటారు, జిహెచ్ఎంసీ నుంచి ఉంటది, అందరూ కూడా ఉంటారు. యూబిడి అంటే చెట్లు పడిపోతే ఫారెస్ట్, వీళ్ళందరూ కూడా ఉంటారు. సో ఎనీ ప్రాబ్లం ఫోన్ కాల్ రాగానే ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ కి ఇమీడియట్ గా ఆ ఫోన్ కాల్ వెళ్ళిపోతుంది. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ డేటా కూడా మనకు వచ్చేస్తుంది. ఈ రోజు ఎన్ని కాల్స్ వచ్చాయి, టౌన్ ప్లానింగ్ గురించి ఎన్ని వచ్చాయి, చెట్లు పడిపోయినందుకు ఎన్ని కాల్స్ వచ్చాయి, సో జనరల్ సివేజ్ కోసమే. సో లైక్ దిస్ వీ హ్యావ్ ద కాల్స్ రికార్డెడ్ అండ్ మాకు డేటా వచ్చేస్తూ ఉంటుంది. సో అవన్నీ చాలా ప్రోటోకాల్ అంతా పర్ఫెక్ట్ జరుగుతుంది. yes ఎస్పెషలీ రైనీ సీజన్ లో మాత్రం వీఆర్ వెరీ కాషియస్. ఇప్పుడు మీరు చూసినట్టయితే మొన్న రైనీ సీజన్ లో ఇంత భారీ వర్షాలు పడ్డా కూడా వీ హ్యావ్ రియల్లీ నాట్ మేము ఎక్కడా కూడా ఫెయిల్ కాలేదండి. ఇఫ్ యూ హ్యావ్ సీన్ పబ్లిక్ అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇమీడియట్ గా సాల్వ్ చేయడం కూడా లాట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ థ్యాంక్డ్ us. అండ్ ఎక్కడ పోయినా సరే, నేను కూడా ఫీల్డ్ మీదనే ఉన్నాను, ఎక్కడ వాటర్ లాగిన్ అయినా సరే నైట్స్ కూడా మేము వెళ్ళాము. సో వీ సా దట్ పీపుల్ ఇబ్బందిలో ఎవరు లేకుండా మాత్రం చూసాం. అయితే డే టైం మీరు ఫీల్డ్ లో తిరిగి ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటనేది యు గో? yes I do మార్నింగ్ టైం లోపల. ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్స్ వాట్ వీ డూ ఇస్ 6:30 సమ్టైమ్స్ 7 o'clock ఒక్కొక్క ఏరియాస్ చూస్ చేసుకుంటాం. అండ్ ఐ సడన్లీ గో ఆన్ ఇన్స్పెక్షన్. ఐ డోంట్ టెల్ ఎనీబడి, ఆఫీసర్స్ కి కూడా చెప్పను. వి జస్ట్ గో and I'll go and see, inspect the areas. అప్పుడు కాల్ చేస్తాను. ఇఫ్ ఐ సీ రియలీ అంటే నాకు ఇంకా టాలరేట్ చేసుకోలేను అంటే ఐల్ స్టాండ్ రైట్ దేర్ ఆన్ ద ఫీల్డ్. ఆ ప్లేస్లో నుంచి ఆఫీసర్స్ని అక్కడికి పిలుచుకుంటాను, మాట్లాడతాను. దెన్ ఐ కన్సర్న్డ్ అఫీషియల్సే కానివ్వండి, ఇప్పుడు మాకు చెత్త ఎత్తడానికి ర్యామ్కి వాళ్ళు కూడా ఉంటారు. సో ఐ గో అండ్ విజిట్ దేర్ ప్లాంట్స్ ఆల్సో. ఎందుకంటే సెకండరీ ఎక్కడైతే క్రష్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ని వాళ్ళు జవహర్ నగర్కి తీసుకెళ్తారు. సో ఐ మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రాపర్లీ మెయింటైన్. నేను కొంచెం ఈ చెత్త అనే కాన్సెప్ట్ మీద రీసెర్చ్ చేసినప్పుడు జనరల్ గా మన ఇళ్లలో వచ్చేదంటే వెజిటబుల్స్ తొక్కలు, ఊడ్చిన చెత్త, కాగితాలు, పేపర్లు, ఒక్క ప్లాస్టిక్ ఒక్కటి తప్ప అన్ని మట్టిలో కలిసిపోయేవే కరెక్ట్ గా చెప్పాలంటే. కరెక్ట్. సో ఎవరి అపార్ట్మెంట్ లో వాళ్ళు ఈ ఏదైతే వెజిటబుల్ నుంచి తీసిన పీల్స్ ఏవైతే ప్లాస్టిక్ కాకుండా వచ్చేవన్నీ కూడా మట్టిలో డంప్ చేసుకునే అవకాశం ఉంటే బాగుంటుందేమో, కొంతవరకు చెత్త అనేది ప్రాబ్లం సమస్య తీరిపోతుందేమో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఫ్లాట్స్ కానీ అనుకున్నాను. సో ఇదేమన్నా మీకు ఎప్పుడన్నా అనిపించిందా? అంజలి గారు, చాలా సార్లు అనిపిస్తుంది. వీ హ్యావ్ యాక్చువల్లీ ఈవెన్ లాట్ ఆఫ్ పీపుల్, NGOs హ్యావ్ కమ్ టు మీ, ఈ ప్లాన్స్ చెప్పారు ఇది, బట్ అందరు ప్రాక్టీస్ చేయాలి. నేను ఇవాళ 1 crore అబౌవ్ పాపులేషన్ ఉంది ఇక్కడ. నేను ఎవరు నన్ను వెళ్ళి చూడాలి, ఎవరు నన్ను వెళ్ళి చెప్పాలి? జస్ట్ ఇమాజిన్ మై ఫ్లైట్ హియర్, సిట్టింగ్ హియర్. చెప్తాము, మనం వెళ్తాము, ఆఫీసర్స్ని పంపిస్తాను, వాళ్ళకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టండి అంటాను, పెట్టిపిస్తాము. ఆ 1 week హోల్ వీక్ ఆ బస్తీలోనో ఆ ఏరియాలోనో మనం పంపిస్తాం. బట్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏదో మనం గాలికి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంటది. ఇప్పుడు మీరే ఉన్నారు అంజలి గారు, యూ వాంట్ టు డూ వాట్ యూ వాంట్ టు డూ. ఆమె చెప్పింది నేనేంటి చేసేది అన్నది ఫస్ట్ ఫీలింగ్ ఇక్కడ నేను చూసానండి. ఇప్పుడు నేను అమెరికా నుంచి వచ్చాను, 20 years I was there. అక్కడ ఎవరన్నా ఈవెన్ ఒక చాక్లెట్ తినాలన్నా దట్ ర్యాపర్ ఆల్సో దే విల్ హోల్డ్ ఇట్ ఇన్ దర్ హ్యాండ్. ఎక్కడ ఏ కాప్ చూస్తున్నాడో ఎవరు, బట్ హీల్ గో డైరెక్ట్లీ టు ద గార్బేజ్ అండ్ హీల్ పుట్ ఇట్ దేర్. ఇక్కడ అట్లా ఉంటుందా అండి? ఇట్లా బనానా పీల్ చేసుకుంటాడు, తింటాడు, ఇట్లా దిస్ షుడ్ కమ్ ఫ్రమ్ యూ. అరే టుడే ఐ హ్యావ్ టు కీప్ మై సిటీ. నిజం మన లోపల రావాలి. ఐ కెనాట్ డిక్టేట్. ఐ కెన్ టెల్ యూ, ఐ కెన్ ప్లీడ్ యూ, I can just request you. Correct. But I cannot demand
నువ్వు అక్కడ పారే, నువ్వు అక్కడ చేయి, నువ్వు అటు వెయ్యి అంటే, ఓహో ఈమె నా పైన వచ్చి డిమాండ్ చేస్తున్నా, ఈమె నాకు చెప్తుంది, ఈమె ఎవరు చెప్పేది? ఈమె ఏంటి నాకు చెప్పేది. ఈవిడ చెప్తేనే వింటావేంటి? లాట్ ఆఫ్ థింగ్స్ దట్ మేము చూస్తాం కదా. సో we try our best, but కానీ నేను మన హైదరాబాద్ లోనే, తెలంగాణలోనే ఒకసారి ఎక్కడో నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తే, మేము బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెచ్చుకున్నాం. యాక్చువల్లీ చాలా ఎర్లీగా వెళ్లాల్సి వచ్చింది, లాంగ్ జర్నీ. ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు అన్నారు, మేడం ఈ కాలనీలో ప్లాస్టిక్ లోపల తీసుకోవడానికి వెళ్ళలేదు, ప్లాస్టిక్ మీ కార్లో పెట్టేసుకురండి అంటే చాలా ప్రౌడ్ గా అనిపించింది. రైట్, ఇలాంటి కాలనీస్ మన తెలంగాణ అంతా ఉండాలి. షూర్, డెఫినెట్లీ మాట్లాడితే ఇలాంటి కాలనీలు మన దేశం అంతా ఉండాలి. సో ప్లాస్టిక్ ని మన తెలంగాణ ఇంకా ఎందుకు అవాయిడ్ చేయలేకపోతుంది? నో అండి, సీరియస్లీ వి బీన్ ప్లానింగ్. మేము కూడా మొన్న కూడా మాట్లాడుకున్నాము. వీ హ్యాడ్ అ స్టాండింగ్ కమిటీ. త్వరలోనే ప్లాస్టిక్ ని మనం కూడా నిషేధించాలి అనేసి ఒక మంచి, ఐ మీన్ వి వర్ డిస్కసింగ్ అబౌట్ ఇట్. ఎంత త్వరలో వస్తుందో నాకు అదైతే ఐ కెనాట్ ప్రామిస్, బట్ వీఆర్ డెఫినెట్లీ ట్రైంగ్ టు గో విత్ దట్. మీది లవ్ మ్యారేజ్ అని విన్నాను. 8 years అంటే ఇంట్లో ఒప్పుకోవడానికి టైం పట్టిందా, లేకపోతే మీరు పెళ్లి చేసుకోవడానికి టైం పట్టిందా? అట్లని కాదు, లవ్ మ్యారేజ్ అంటే లవ్ స్టార్టెడ్ ఎట్ 10th grade. 10th grade లో పెళ్లి చేసేసుకోలేను కదా. సో ఇట్ వెంట్ ఆన్, అండ్ అప్పటి వరకే మా హస్బెండ్ హీ వెంట్ US అక్కడ, బికాజ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నారు కదా. సో ఆఫ్టర్ అంటే నా డిగ్రీ కూడా అయిపోయింది, ఐ ఫినిష్డ్ జర్నలిజం బై దెన్ హీ కేమ్ బ్యాక్ అండ్ వి గాట్ మ్యారీడ్. అంతేం ప్రాబ్లం. 10th class నుంచి ఇంతవరకు వచ్చిన జర్నీ అది. ఓకే, కానీ మధ్యలో ఎక్కడ ఆయన డిస్ట్రాక్ట్ అవ్వలేదు, మీరు కూడా అవ్వలేదు. దట్స్ సో నైస్. ఐ థింక్ దట్ జనరేషన్ వాజ్ లైక్ దట్ కదండి. దట్ జనరేషన్ వాజ్ లైక్ దట్ కంపారిటివ్లీ టు దిస్ జనరేషన్ ఇస్ సో డిఫరెంట్. యా, అప్పుడు ఐ థింక్ అందరు కూడా pretty much అట్లనే ఉండేవాళ్ళు. ద మైండ్ సెట్ వాజ్ డిఫరెంట్. కానీ జనరల్ గా మీ అంత స్ట్రాంగ్ విమెన్ ని, స్ట్రాంగ్ మెంటాలిటీ ఉన్న ఉమెన్ ని, ఇండిపెండెంట్ ఉమెన్ ని డైజెస్ట్ చేసుకోవడం హస్బెండ్ కి కొంచెం కష్టంగా ఉంటుంది అనేది నా ఒపీనియన్. నేను ఇంత స్ట్రాంగ్ గా కనిపిస్తాను అంజలి గారు, బట్ నా ఇన్సైడ్ ఇస్ వెరీ సాఫ్ట్. ఐఎమ్ వెరీ సాఫ్ట్. ఐ మెల్ట్ వెరీ ఈజీలీ. ఎవరన్నా కొంచెం వాళ్ళ సాడ్ స్టోరీ, ఇప్పుడు నా దగ్గర ఎంప్లాయీసే వస్తారు, సాడ్ స్టోరీ చెప్తారు, నేను మెల్ట్ అయిపోతాను ఇమీడియట్ గా. దెన్ ఐ కాల్ మై పిఏ అండ్ మై ఓఎస్ అండ్ సే ప్లీజ్ వాళ్ళకి ఏదో చేయండి, కానీ పాపం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్స్ కి వస్తారు, మ్యామ్ చాలా దూరం మేము ట్రావెల్ చేయాలి విత్ స్మాల్ కిడ్స్. ఐ మెల్ట్ ఇమీడియట్లీ. స్పెషల్లీ ఒక విమెన్ వస్తే టోటల్ మెల్ట్ అయిపోతాను నేను. దెన్ ఐ జస్ట్ సే ఓకే, నో ఐ హ్యావ్ టు హెల్ప్ దెమ్. అట్లా అని స్ట్రాంగ్ గా బయట కనపడుతున్నాను కానీ, బట్ నో. బట్ ఈ సీట్ లో ఉన్నాక ఐ గెస్ యూ హ్యావ్ టు బీ స్ట్రాంగర్, బికాస్ ఇంత పెద్ద సిటీని హ్యాండిల్ చేయాలా, ఇంతమంది నా అరౌండ్ దిస్ సో మెనీ పీపుల్ దట్ ఐ హ్యావ్ టు హ్యాండిల్. ట్రూ. సో ఐ థింక్ ఇఫ్ యూర్ స్ట్రాంగ్ ఇనఫ్, that's where you can succeed and understand. What about your kids andi? I don't have kids. I'm sorry. All these are all my kids. Anduke naku, what I feel good is God has given me this opportunity as a mayor to serve the people. To serve the people. I understand. To see, I mean, so many people come to me. Ee roju nenu na basti NBT Nagar is my basti. Lot of people. I've done so. Ante I started as an NGO, Anjali garu. NGO ante I just wanted to do something for na basti. So women ni అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ విమెన్. ఐ రియలీ ఈరోజు అసలు మా బస్తీలో 7 అవుతుందంటే ఎవ్రీథింగ్ వుడ్ బీ క్వైట్. ఏ టైం లోపల ఏం వైలెన్స్ అవుతుందో అన్న టైప్ ఆఫ్ అ బస్. ఇట్ వాజ్ లైక్ పాకిస్తాన్ ఇండియా వార్ అవుతుంది చూడండి, అట్లా ఉండింది. ఫస్ట్ ఈవెన్ ఇనిషియలీ ఐ వాజ్ వెరీ స్కేర్డ్, బట్ దెన్ ఐ సెడ్ నో, వన్ ఆఫ్ అస్ షుడ్ స్టెప్ డౌన్ అండ్ సే నో, ఇక్కడ స్టాప్ అవ్వాలి. దెన్ చాలా నేను డేరింగ్గా ఒక్క దాన్ని రాత్రిపూట ఏమన్నా కొట్లాడని ఐ వుడ్ గో బై మై సెల్ఫ్. ఇట్లా చేసి విమెన్ని బయటకు తీయడం, వాళ్ళని గ్రూప్స్ లోపల ఇన్వాల్వ్ చేయడము. ఆ గ్రూప్స్ ఇప్పుడు మీకు తెలుసు కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. అట్లా మా దగ్గర ఒక 10 groups ఉంటే ఈ రోజు 250 groups. అండ్ మాకు ఒక స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్ ఉంది నా బస్తీలో, విత్ 250 students ఉండే ఫస్ట్ నేను వచ్చాం. టుడే ఐఎమ్ సో ప్రౌడ్ టు సే వీ హ్యావ్ 1500 students. 9 private schools ఉన్నాయి అక్కడ. ఐ ఆల్వేస్ ఫాట్ ఫర్ ఎడ్యుకేషన్, ఎందుకంటే ఈ ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఉంటుందో, ఇనిషియలీ నా పోరాటం అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఐ వుడ్ ఫైట్ ఫర్ ద ఫీ స్ట్రక్చర్ వేర్
ఈ బస్తీ లోపల నువ్వు ప్రైవేట్ స్కూల్ పెట్టి లేబరర్స్ ఫర్ దెమ్ టు సెండ్ దెమ్ టు దీ స్కూల్ దే హ్యావ్ టు స్పెండ్ సో మచ్ ఆఫ్ మనీ ఫీజు అటే వెళ్ళిపోతుంది, సగం హస్బెండ్స్ తాగుళ్ళు వెళ్ళిపోతుంది, సగం పిల్లలకి వెళ్ళిపోతుంది. పాపం రియల్లీ దేర్ వాజ్ నథింగ్. సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ మై ఫైట్. అండ్ దెన్ నా ఫాదర్ ఎంపీ ఉన్నప్పుడు ఫండ్స్ తీసుకొచ్చి మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే స్కూల్ మా దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఇంతమంది స్టూడెంట్స్ని మేము అకామిడేట్ చేయగలుగుతాం. దెన్ ఐ సెడ్ నో, ఐ హ్యావ్ టు డూ సంథింగ్. డాడీ ఫండ్ తీసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి ఇంకా స్టూడెంట్స్ని పెట్టి, సో నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరు కూడా ప్రిటీ గుడ్ NGOs, వాళ్ళు దే వర్క్ టువర్డ్స్ ఈ డౌన్ ట్రాడన్ పీపుల్. సో ఎవ్రీబడి హెల్ప్ తీసుకుని అదొక మోడల్ స్కూల్ లాగా చేసి, అంటే ఇఫ్ యూ విజిట్ దట్ స్కూల్, ఐ వాంట్ యూ టు కమ్ అండ్ విజిట్ దట్ స్కూల్ ఫర్ ష్యూర్. సో మీరు చూస్తారు, ఇట్స్ మోర్ లైక్ అ ప్రైవేట్ స్కూల్ నౌ. ఆల్ ద ఫెసిలిటీస్ అ చైల్డ్ షుడ్ హ్యావ్ is there in that school now. That's amazing, really. Yes. ఎక్కడ ఇది బంజారా హిల్స్ లో ఉందండి? NBT నగర్ కాలనీ. Okay. LBT నగర్ అదొక ఇది రోడ్ నెంబర్ 12. ఆల్రెడీ 2-3 అమ్మాయిలు పుట్టారు, పుట్టబోయేది కూడా అమ్మాయే అని చెప్పని. ఈ అమ్మాయికి అందరూ ఆడపిల్లలే పుడుతున్నారు, నేను ఇంకొక పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళని కూడా చూశారు. అవును. అలాంటిది మీ ఇద్దరు ఇన్నాళ్ల పాటు ఇంత అన్యోన్యంగా, మీ స్మైల్ చూసి చెప్పచ్చు మీరు ఎంత హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ఉంది అనేది. నిజానికి మీ ఇద్దరి మధ్య ఏదైనా ఒక చిన్న ఒపీనియన్ డిఫరెన్సియేషన్స్ వచ్చినప్పుడు కానీ, మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కానీ ఎలా దాన్ని ఓవర్కమ్ చేస్తారు? Actually, first of all, we don't, because it's more like see, all our life we've been known each other. See, I've been married 37 years now. 37 years, మన December 24th. So nice. So I entered 38. So all until na 10th grade, and I was only 14 years old then. From then I know my husband, right? Yes, yes. So we know each other really well. And when I knew that, I oddu manaki, because when I had little problems and idunnappudu, we decided no, we can just serve chaala mandi unnaru, it's all right, everybody are our kid. Eppudu kuda I never felt I should have had my own kid. Atla నాకు ఎప్పుడు అనిపించలేదు, ఎందుకంటే my mind or our mind is always, okay, we are taking care of these people, వాళ్ళని చదివిస్తున్నాం కదా, వీళ్ళని చూసుకుంటున్నాను కదా, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను కదా. సో I never had. స్పిరిచువల్లీ ఒక సేయింగ్ ఉందండి, మనం ఎవరికైనా రుణం ఉన్నాము అని అంటేనే ఇదంతా జరుగుతుంది. అవును. రుణం లేవు అని అంటే ఇలా జరుగుతుంది. సో డోంట్ ఫీల్ ఏంటంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం అని ఫీల్. ఎగ్జాక్ట్లీ. అదే అని చెప్తున్నాను కదా అంజలి, నెవర్ ఇన్ మై లైఫ్ ఇన్ 38 years I never felt, I should have had a kid. No, I don't. Because there's so much for me to do. Exactly. There are people who are abandoned. There are people anadalu unnaru. There's so many. So I can, nenu okkalani chadipistunanu and I feel very happy. Exactly. And like that I'm doing for so many people. ఇప్పుడు నిస్వార్థంగా మీరు పని చేయగలుగుతారు. Yes. అదే గనక మనకంటూ ఉంటే మళ్ళీ అయ్యో వాళ్ళు తిన్నారో లేదో, స్కూల్కి వెళ్ళారో లేదో, ఏం చేస్తున్నారో, ఈ బాధ్యతల్లో ఇక్కడ మీరు 100% ఇవ్వలేము. ఖచ్చితంగా ఇవ్వలేము, నో డౌట్. మీరు అనుకున్న వేలో సేవ చేయడానికి భగవంతుడు మీకు ఒక గొప్ప అవకాశం ఐ ఫీల్, నాకు అదే అనిపిస్తుంది, గాడ్ హ్యాస్ చోజన్ మీ ఫర్ దిస్ అని అనిపిస్తుంది. కానీ బయట పోస్టర్స్ చూసినప్పుడు లేదంటే మీడియాలో ఎక్కడైనా మీ వీడియో చూసినప్పుడు మీరు పడే కష్టం జనరల్ గా ఎవరికి వెనకాల తెలియదు. సో ఏమనుకుంటారంటే వాళ్ళకేంటి శుభ్రంగా ఉన్నారని అనిపిస్తూ ఉంటుంది. ఆ కుర్చీలో కూర్చున్నారని అనుకుంటారే తప్ప ఆ కుర్చీలో ప్రశాంతంగా కూర్చోడానికి మీరు ఏమేమి పనులు చేస్తున్నారో తెలియదు. నిజంగా జనంకి తెలియదండి. బికాస్ అదే ఐ ఫీల్ సమ్ టైమ్స్ ఇంటర్వ్యూ ఇయ్యద్దు అన్నది ఇదే కారణం నాకు. చూడంగానే వై డూ పీపుల్ అజ్యూమ్ ఆమెట్లా ఏమిట్లా అని. Why don't they talk to you? ఇప్పుడు నేను ఎవరిని నేను అట్లా చూడగానే I don't feel, I always feel వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో ఎందుకు అట్లున్నారు, I should find out. నా లోపల ఇన్క్విజిటివ్నెస్ ఉంటుంది. I should talk to them. I think వాళ్ళ లోపల ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో ఉంది అనుకుంటా. నేను ఇట్లా చదివేస్తాను. I make sure they're like comfortable. True. I try. That's my personality. ఈ కుర్చీలో కూర్చున్న తర్వాత మీరు నేర్చుకున్న ఒక మేజర్ పాయింట్ అంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నాను అంజలి, పేషెన్స్ అండ్ యువర్ పొలైట్నెస్. ఎంత నీ లోపల బాధ, ఇంట్లో ఎంత మీరు అంటున్నారు కదా, ఏమన్నా భేదాలు ఉన్నా, యూ షుడ్ లీవ్ ఇట్ రైట్ దేర్, బికాస్ యూఆర్ కమింగ్ బ్యాక్ టు యువర్ వర్క్. మేక్ అదర్స్ హ్యాపీ. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఎన్ని కష్టాలతో వస్తున్నారు, సో యూ ఆర్ ద బాస్, యూ నీడ్ టు లిసన్ టు దెమ్. So you need to have that patience. You need to be able to hear to them
True. అండ్ వాళ్ళకి మీరు ఒకటి యునో వాట్ ఎవర్ వే యూ కెన్ హెల్ప్, ఐ థింక్ యూ షుడ్ హెల్ప్ దెమ్. ట్రూ. అదే నేను చెప్తాను, మన పొలైట్నెస్ ఇస్ వాట్ మేక్స్ దెమ్ అట్లీస్ట్ మనం చేసినా చేయకపోయినా మీరు మాట్లాడే తీరు, మీరు వాళ్ళది చెప్పేది వినడం తీరు, దట్ మేక్స్ దెమ్ హ్యాపీ దట్ దెర్ ఇస్ సమ్ వన్ ఫర్ దెమ్ అనేసి వాళ్ళు హ్యాపీగా వెళ్తారు అప్పుడు. ట్రూ. దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ డూ. హైదరాబాద్ లో కూడా తెలంగాణలో చాలా టూరిజం ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా వాటిని గుర్తించి వాటిని చాలా మార్చాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ అదే నేను చెప్తున్నాను కదా, వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్ నౌ. ఫస్ట్ మీరు అన్నట్టు మేము ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా వన్స్ ఇవన్నీ కూడా ఇమర్జ్ అయిపోయాయి కాబట్టి ఇవన్నీ ఫస్ట్ మేము సెటప్ చేసుకుని ఇప్పుడు దాన్ని పట్టి పాపులేషన్ ప్రకారం వీ హ్యావ్ టు ఫస్ట్ వర్క్ ఆన్ దాట్. ఇప్పుడు జిహెచ్ఎంసీ నుంచి మీరంతా టూర్కి వెళ్తున్నట్టున్నారు, ఎందుకు వెళ్తున్నారు? ఇట్స్ యూజువలీ స్టడీ టూర్ అనేసి ఎవ్రీ ఇయర్ వీ గో. ఇప్పుడు లాస్ట్ టైం ఐ సెడ్ వి టేక్ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం ఆ సిటీ. వై ఆర్ దే గెట్టింగ్ నంబర్ 1 ఆల్ ద టైమ్? ఇండోర్ సిటీ ఎందుకు? మోస్ట్ క్లీనెస్ట్ సిటీ ఎందుకు? వీ హ్యావ్ టు సీ వాట్ ఆర్ దే డూయింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేయట్లేదు. దే సర్టన్ థింగ్స్ దట్ వీ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి వీ వాంట్ టు గో అండ్ సీ సబర్మతి రివర్. సో వీ వాంట్ టు గో అండ్ సీ ఎట్లా అసలు అది ఎట్లా వస్తుంది, సిటీ లోపల నుంచి వెళ్తుంది కాబట్టి ఇక్కడ మూసీ కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి హౌ డూ వీ వర్క్ ఆన్ దట్, ఎట్లా హౌ. So this is why every year ఒక సిటీ వి చూస్ అండ్ గో అండి. అవును, కానీ హుస్సేన్ సాగర్ ని ప్రక్షాళన చేయాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నం జరుగుతూనే ఉంది. కానీ ప్రతి వినాయక చవితికి మళ్ళీ తీసుకొచ్చి అన్ని అందులో పడేస్తారు, మళ్ళీ అది సైకిల్ నడుస్తూనే ఉంది ఇలాగా. సెంటిమెంట్ కదా అంజలి గారు. ఇప్పుడు నేనే ఉన్నాను ఇక్కడ, ఎవ్రీ ఇయర్ వి ఆల్సో థింక్ వినాయకుళ్ళది కోర్ట్ ఒకటి ఆర్డర్ ఇస్తుంది, బట్ సెంటిమెంట్స్ ఇక్కడ మనం దెబ్బతీయలేము. సో వీ హ్యావ్ టు వెరీ సెన్సిటివ్ కదండి. ఎస్, వెరీ వెరీ సెన్సిటివ్. ఇంకా మా లాంటి వాళ్ళు ఈ చైర్ మీద కూర్చొని ఇటు నుంచి వినాలి, ఇటు నుంచి వినాలి. సో అందుకనే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ టు ఎవ్రీబడీ సెంటిమెంట్స్, అండ్ అట్లనే అవుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. రైట్. యా. కానీ ఇప్పుడు హైదరాబాద్ స్మార్ట్ సిటీ అని అంటున్నారు, మీ ఉద్దేశం ప్రకారం నిజంగానే స్మార్ట్ సిటీ హైదరాబాద్ అంటే? తప్పకుండా. వై డూ యూ థింక్ ఇట్స్ నాట్? వై డూ యూ థింక్ ఇట్స్ నాట్? ఐ రియలీ థింక్ ఇట్స్ స్మార్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే బెంగళూరు కానివ్వండి, బాంబే అన్నీ ఇంకా కొంచెం స్టాగ్నేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ లాట్ ఆఫ్ ఐటీ హబ్సే కానివ్వండి, అసలు ఎక్కడ చూసినా సరే దెర్ ఇస్ డెవలప్మెంట్, ఎక్కడ చూసినా సరే దెర్ ఇస్ డెవలప్మెంట్. సో ఐ రియలీ ఫీల్, అండ్ దెన్ లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ టు కమ్ అండ్ సెటిల్ డౌన్ ఇన్ హైదరాబాద్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమ్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నియోపాలిస్ వరకు కూడా it has spread. And I really think, yes. RRR కి మార్కింగ్ చేసుకున్నారు ఆల్రెడీ అని అన్నారు. అంటే ఈ ఇయర్ 2026 లోకి వచ్చాం మనం. ఇప్పుడు ఈ ఇయర్ ఏమైనా వర్క్స్ జరిగే అవకాశం ఉందండి? యాజ్ పర్ యువర్ నాలెడ్జ్, ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్? That I think more of administrative side. I don't want to comment on that now. I understand. Yes. Right. కానీ అంటే ఇప్పుడు చాలా మంది అనుకునేది ఏంటంటే హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అయ్యే అవకాశం ఉందని చాలా రూమర్స్ వస్తున్నాయి బయట. Again, no comments because I do not know about it. And నేను కూడా విన్నాను కానీ, but as such I don't think so. I really do not want to comment on that because I do not know about it. ఎస్పెషల్లీ చెత్తకి రీసైకిల్ చేసే ఒక వ్యవస్థ ఉంది, బట్ కానీ మన హైదరాబాద్ లో చాలా తక్కువ చూస్తున్నాం మనం. అది యాక్చువల్లీ దీని మీద ఏమన్నా మీరు ఆలోచించారా? లేదు అంజలి గారు, వీ హ్యావ్ ప్రైమరీ కలెక్షన్ ఏదైతే ఆటో పిక్ చేస్తుంది, దెన్ సెకండరీ కలెక్షన్ లో వేర్ ఆ చెత్త ఆటో అన్ని అక్కడికి తీసుకెళ్లి దే క్రష్ ఆల్ దట్, అదంతా ప్లాస్టిక్ అవన్నీ సెగ్రిగేట్ చేసేస్తుంది. సెగ్రిగేట్ చేశాక ఫైనల్ ప్రోడక్ట్ గోస్ టు జవహర్ నగర్ లోపల. జవహర్ నగర్ లో మనకు చాలా పెద్ద ప్లాంట్ ఉంది. ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ అనదర్ ప్లాంట్ ఆల్సో, ప్యారా నగర్ లోపల ఇంకొక ప్లాంట్ కూడా ఉంది, అది కూడా రెడీ అవుతుంది. సో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ జవహర్ నగర్ లో ఇట్స్ కమ్ టు అ పాయింట్ వేర్ ఇంకా అంటే దానికన్నా ఎక్కువ వేయలేము అనేసి, బికాస్ పీపుల్ ఆర్ కంప్లైనింగ్. సో వీఆర్ కమింగ్ అప్ విత్ అనదర్ అట్లాంటిదే సైట్ ఇంకొకటి పెట్టి ఐ థింక్ అక్కడ ప్రాపరే అవుతుంది. బట్ ఏం చేస్తున్నారంటే కొన్నిటి దగ్గర లేపకుండానే, ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్స్ రావాలి, వెహికల్స్ పాడైపోతాయి, ఈ రోజు చెత్త లేపలేదు. సో ఇమాజిన్ ఈ రోజు చెత్త డే టు డే ఆల్మోస్ట్ 7,000 tons పోతున్నాయి ఎవ్రీ డే.
మా చెత్త ఇక్కడ నుంచి హైదరాబాద్ సిటీ నుంచి. ఇంకా యూనో ఒక్కరోజు వెహికల్స్ వాళ్ళు స్ట్రైక్లో ఉన్నారనుకోండి, ఇమాజిన్ నెక్స్ట్ డే టు పిక్ అప్ దట్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ వీఆర్ స్ట్రీమ్ లైనింగ్ దీస్ పీపుల్. కమిషనర్ గారు కానివ్వండి, నేను కానివ్వండి, వీఆర్ సిట్టింగ్ అండ్ స్పీకింగ్ టు ఆల్ దీస్ మా శానిటేషన్ వాళ్ళతో పెట్టుకుని వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండ్ ఐ థింక్ ఇట్ విల్ సెటిల్ డౌన్. అయితే ఇప్పుడు మీ టర్మ్ అయ్యే లోపల నేను ఖచ్చితంగా ఇవి చేయాలి అనుకున్న పాయింట్స్ అని ఉన్నాయండి? ఐ థింక్ అన్ని చేసేసామేమో అనిపిస్తుంది. ఇంకా దెర్ ఇస్ నథింగ్ దట్ అంటే ఇప్పుడు చూడండి వాట్ ఐ కెన్ సే, ఇప్పుడు నేను ఖచ్చితంగా ఇది చెయ్యాలి అని నేనైతే ఇప్పుడు వీ డన్ ప్రిటీ మచ్ ఎవ్రీథింగ్. నాకు ఇదే అనిపిస్తుంది, అంటే అదొక్కటే నాకు బాధ అనిపిస్తుంది. రైనీ సీజన్ లో నేను రాత్రి పూట ఏ మేయర్ కూడా రాత్రి 1 గంట 2 గంటలకు కాల్ రాగానే వెళ్ళకూడదు, బికాస్ దర్ ఇస్ వాటర్ స్టాగ్నేషన్ ఉండకూడదు అన్న ఒక బాధ అదైతే ఉండిపోతుంది. సో ఈ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ phase 2 తీసుకుంటే లాట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ విల్ గో డౌన్ అని అనిపిస్తుంది. మీరు అన్నట్టు దట్ సిస్టమ్ హెస్ బీన్ దేర్ ఫర్ లాస్ట్ 40-50 years, సో ఇట్ విల్ టేక్ టైమ్. బట్ నాకు అదొక్కటే అనిపిస్తుంది, అయ్యో అది చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. రియల్లీ ఐ డోంట్ వాంట్ ఎనీ మేయర్ టు వేకప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ఆర్ ఎనీబడి. పాపం కార్పొరేటర్స్ కూడా ఎంత వర్క్ చేస్తారు. దేర్ ఆల్, వర్షం పడిందంటే దేర్ ఆల్ అవే. ఇన్ఫాక్ట్ మై ఎంటైర్ స్టాఫ్ GHMC is so alert. మా కంట్రోల్ రూమ్ కానివ్వండి, ఇప్పుడు EVDM కూడా ఉంది మాకు, మా కమిషనర్ గారు కానీ, ఆల్ ఆఫ్ నిద్ర లేని రాత్రులు ఉంటాయండి మాకు ఆ టైంలో. We don't sleep. I understand. వర్షం మేము వెదర్ ఫోర్కాస్ట్ వినగానే we don't even sleep. మీకు అనిపిస్తుంది మేయర్ ఇక్కడ కూర్చుని ఆమెకేంటి అక్కడ కూర్చుని చూస్తూ ఉంటుంది, బట్ నో, వీఆర్ ఆన్ ద ఫీల్డ్, విల్ బి జస్ట్ వెయిటింగ్ బికాస్ వీ డోంట్ వాంట్ ఎనీ ట్రబుల్. అక్కడ సాల్వ్ చేయాలా అన్నదే మా ఒక ఇది. రైట్. ఇప్పుడు ఏదైతే మీరు ఇక్కడ ప్రజావాణి నిర్వహిస్తున్నారో అందులో వాళ్ళ పబ్లిక్ ఒపీనియన్ వాళ్ళంతా మీరు తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుందండి? ఇమీడియట్గా, ఇన్ఫాక్ట్ ఇమీడియట్గా ఆల్ ద డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూర్చుని ఉంటారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కూర్చుంటారు, కమిషనర్ గారు ఉంటారు, నేను ఉంటాను, టౌన్ ప్లానింగ్ అందరూ ఉంటారు. సో పీపుల్ దే కెన్ జస్ట్ వాక్ ఇన్, వాళ్ళు గ్రీవియన్స్ ఇస్తారు, ఇమీడియట్ గా వి అటాచ్ దెమ్ టు ద కన్సర్న్డ్ ఆఫీసర్, వాళ్ళతో ఫాలో అప్ అయ్యి దే గివ్ us ద ఇది కూడా. రైట్. అంటే యాజ్ ఎ మేయర్ గా మీ టాప్ ప్రయారిటీస్ ఏంటి అంటే ఏం చెప్తారు? టాప్ ప్రయారిటీస్ అంటే చూడండి, ఎంప్లాయీస్ ఫస్ట్ థింగ్ ఇస్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఎంప్లాయీస్. వాళ్ళని మంచిగా చూసుకుంటాను, రేపు నా వర్క్ అవుతుంది కాబట్టి అది దట్ ఈస్ మై టాప్ ప్రయారిటీ. అందరితో కూడా మంచిగా ఉండాలి. And I have to listen to them. చాలా మంది, because it's a big vast area. There's so many, అంటే ప్రాబ్లం లేనోడు లేరండి, విన్నారా ఎంప్లాయీస్ లోపల. సో దే కమ్ టు యూ, మీరు వాళ్ళు మాటలు విని వాళ్ళకి ఏదైనా చేస్తేనే దే విల్ వర్క్ ఫర్ యూ అన్నట్టు ఉంటుంది. అండ్ ఇంకా టాప్ ప్రయారిటీస్ ఏముంటాయని, అన్ని టాప్ ప్రయారిటీసే అనిపిస్తుంది నాకు. ఇది చేస్తే అది చేయలేదేమో, అది చేస్తే ఇది చేయలేదేమో. సో ఐ ఫీల్ ఎవ్రీథింగ్ ఈజ్ ద ప్రయారిటీ ఫర్ మీ. కమింగ్ టు ఆఫీస్ ఆన్ టైమ్ ఈజ్ ఆల్సో అ ప్రయారిటీ ఫర్ మీ. No, really, because I don't like to keep people waiting. So that is also my priority. Correct. Everything is a priority. కానీ నిజానికి ఒక ఛానల్లో వర్క్ చేసిన వాళ్ళు ఇంకో ఛానల్కి ఎలా పెడతారో, సందర్భానుసారం పార్టీలు మారడం అనేది రాజకీయ నాయకులు ఎవరు పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఒకే పార్టీలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఉండరు. పరిస్థితుల ప్రకారం మారుతూ ఉంటారు. అంటే ఇలా అనుకునే వాళ్ళకి జనరల్ గా ఈ స్టార్టింగ్ ఇక్కడ ఉండేవారు, తర్వాత ఇప్పుడు ఉన్నారు అని అలా అనుకునే వాళ్ళకి నేనే ఒక వర్డ్ ఇచ్చి పెట్టాను అందుకే యాక్చువల్లీ. సో కమింగ్ డేస్ లో హైదరాబాద్ ఎలా డెవలప్ అయ్యే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారండి? హైదరాబాద్ ఎలా డెవలప్ ఎట్లా అంటే డెవలప్మెంట్ మీకు ఫస్ట్ తెలుస్తుంది, మాకు తర్వాత తెలుస్తుంది. అవునండి, ఇప్పుడు నేను ఫిబ్రవరిలో నాకు అయిపోతుంది. సో హౌ వుడ్ ఐ బి ఏబుల్ టు టెల్ వాట్ అదర్ పర్సన్ ఇస్ థింకింగ్ అబౌట్ హౌ టు డెవలప్? ఫెబ్కి అయిపోతుందా? ఈ ఫెబ్రవరికి అయిపోతుంది. ఇఫ్ ఐ హ్యాడ్ another term or another year also, I would tell you what I wanted to do. కానీ ఇప్పుడు I cannot tell what other person is going to come and do it. I understand. Absolutely. ఎందుకంటే సివిల్ సర్వెంట్సే ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటారు, ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చామండి, బట్ ఫర్దర్ గా అది కంటిన్యూ అవుతుందా కాదా మనం మేము చెప్పలేము, తెలియదు, అది మా చేతుల్లో ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ. అయితే అండ్ ఆల్సో హైదరాబాద్ సిటీ ఇస్ గోయింగ్ టు స్ప్లిట్ ఇంటూ 3. అవునా? ఇప్పుడు మీరు రోజు వార్తలు వింటున్నారు కదా, దెల్ బి 3 మున్సిపల్ కార్పొరేషన్స్ అవుతాయి.
ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ విల్ నాట్ బి గ్రేటర్ హైదరాబాద్ ఎనీమోర్. ఐల్ బి ద లాస్ట్ మేయర్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ నౌ. అరే వా, దాని తర్వాత 3 parts అవుతాయి. ఓకే, Yeah. 3 మేయర్స్ ఉండే అవకాశం. 3 mayors ఉండే అవకాశం ఉంది. రైట్, అంటే 3ని ఎలా సెగ్రిగేట్ చేస్తారు? అంటే ఐఎమ్ థింకింగ్ మేడ్చల్ మల్కాజ్గిరి సైడ్ ఒకటి వెళ్తుంది, హైదరాబాద్ సికింద్రాబాద్ ఒక దగ్గర ఉంటది, మళ్ళీ అటు సైడ్ శంషాబాద్ షేర్లింగంపల్లి అటు సైడ్ అవుతుంది Okay. అని. బికాస్ లాట్ ఆఫ్ ఆల్రెడీ మీరు న్యూస్ చదివుండొచ్చు. Yeah. బట్ So- కొంచెం అంటే వ్యూవర్స్ కి Yeah, చూసేవాళ్ళకి అర్థం ఇంకా కావాలి. కొంచెం we have to settle all this and then they'll come up with new ఇది. యాక్చువల్లీ హైదరాబాద్ లో అంటే తెలంగాణలో ఉన్న హోటల్స్ నుంచి వచ్చే చెత్త ఏదైతే ఉందో దాన్ని పికప్ చేసుకోవడానికి మనం అది కమర్షియల్ గానే వర్కౌట్ చేస్తున్నామండి. ఎలా వర్కౌట్ చేస్తున్నాం? నో, ఈ హోటల్స్ కూడా దే హ్యావ్ యాక్చువల్లీ వాళ్ళు దేర్ ఆర్ సర్టెన్ వీళ్ళు ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు పికప్ చేసుకుంటారు. Oh, private వాళ్ళు. ప్రైవేట్ వాళ్ళు పికప్ చేసుకుంటారు. ఓహో. కొన్ని ఇఫ్ దే ఆర్ అటాచ్ టు ర్యామ్ కి, బట్ సి మేము ర్యామ్ కి ఇచ్చేసామండి. ర్యామ్ కి ఇస్ పికింగ్ ఆర్ ఇది Okay. పేరు ర్యామ్ కి. రైట్. ర్యామ్ కి కంపెనీకి వాళ్ళు పిక్ చేస్తారు, వాళ్ళ లారీస్ వస్తాయి, వాళ్ళు చెత్త ఫైనల్ డెస్టినేషన్ కూడా వాళ్ళే తీసుకెళ్తారు. సో ఈ హోటల్స్ కి కూడా either they're attached to GHMC, Okay. some are attached to them, some are వాళ్ళు ప్రైవేట్ గా వాళ్ళు ఇచ్చుకుంటారు. ఓకే, అంటే నన్ను చాలా మంది హోటల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అడిగారు, అసలు గారు మాకు ఎవరైనా రైట్ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉంటే ఇస్తారా, ఈ చెత్తని మేము ఇక్కడ నుంచి డిస్పోజ్ చేయడానికి? If they are interested, they can definitely contact us. They can contact us. మేము probably వాళ్ళని అటాచ్ చేయొచ్చు. దట్స్ సో నైస్. Well, we can attach. Yeah, please. Because a lot of hospitals also. Hospitals కూడా Exactly. మేము we are attaching. ఇప్పుడు ర్యామ్కి ఎట్లా పికప్ చేసుకుంటుందో, ర్యామ్కి can be the final ఇది, but they have the sub leases ఇచ్చుకుంటారు కదా, వాళ్ళు పికప్ చేసుకుంటారు. So they can always contact us and we can give them the ఇది. ఈ ప్రశ్నతో ముగిస్తాను. Thank ఒక you. No, I think it went off very well without any controversial idi. Because I told you so many times, ma'am, I yes. really do not like. ఐ నో కానీ ఒక మేయర్కి ఉండాల్సిన ముఖ్య లక్షణాలు ఏంటి, ఉండకూడదు ఏంటి అంటే ఏం చెప్తారు? చెప్పినాను కదండి, arrogance ఉండకూడదు. ఎంత పైకి ఎదిగినా మనం కింద కొద్దిగా ఉండాలి అని నా ఒక ఉద్దేశం. అండ్ ఐ వాంట్ టు బి లైక్ దట్. ఐ వాంట్ ఎవ్రీబడి, నాట్ ఓన్లీ మేయర్ అనే కాదు, అందరూ కూడా, అంటే పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా యునో నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, you do not know what other person's problem is. You should be able to understand. అక్కడ మీరు మదర్ అవ్వాలి, అన్ని అంటే ఒక ఫ్రెండ్ అవ్వాలి, ఎంత చిన్న ఎంప్లాయీ వచ్చినా you should have lot of patience. Correct. Patience is the first thing అండి ఒక పర్సన్ లో ఉండాలి. True. That is the major లక్షణం ఉండాలి, patience. Correct. To hear somebody before you say something, you hear to them. True is what I believe in. కానీ జిహెచ్ఎంసీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఎప్పుడైనా పిలిచినప్పుడు ఆయన చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి మీకంటే ఏం చెప్తారు? యూజువలీ అసలు ఏం చెప్పరండి, బికాజ్ ఐ థింక్ హీ ట్రస్ట్ మీ. ఎప్పుడు కూడా నన్ను ఇట్లా పిలిచి ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని, ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ప్రీవియస్ నోబడీ హ్యాస్ ఎవర్ టోల్డ్ మీ ఎనీథింగ్. చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు నాకు. ఎందుకంటే ఈ రోజు 2 years అయింది నేను ఇక్కడికి వచ్చి, నెవర్ ఇంటర్ఫియర్డ్ ఇన్ మై బిజినెస్ అట్ ఆల్. అది నేను అనుకుంటాను, ఇట్స్ రియలీ నా లక్, అండ్ ఐ థింక్ హీ ట్రస్ట్ మీ. సో దర్ ఇస్ రియలీ నథింగ్ హీ టోల్డ్ మీ అబౌట్. ఆ నాన్నగారి గురించి మీరు చెప్పాలి అని అంటే ఇంతవరకు ఆయన గురించి మాట్లాడుకోలేదు ఇంత ఇంటర్వ్యూలో. సో అమ్మ కాలం చేసిన తర్వాత నాన్నగారికి మీకున్న బాండింగ్ అని అంటే ఏం చెప్తారు? నాన్న హీస్ మై ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ అండ్ మై ఇన్స్పిరేషన్. అసలు డాడీ గురించే టుడే ఐఎమ్ హియర్, అండ్ యునో యాక్చువల్లీ I'm the oldest daughter, as I said. I'm very close to my dad. Very close to my dad. And dad కి ఎట్లా అంటే ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అండి, రైట్, ఎవరైనా. And he likes anybody who's అంటే చదువుకోవాలి. Daddy wants 2 things, చదువు, డిసిప్లిన్, అండ్ వెరీ బోల్డ్, ఇట్లా అగ్రెసివ్గా ఉండాలి. ఒక గర్ల్ అనగానే you should look upon a girl అన్నట్టు ఉండాలి, ఆ పర్సనాలిటీ ఉండాలి. సో ఐఎమ్ దేర్ విత్ హిమ్, ఐ మూవ్డ్ విత్ హిమ్. సో ఇప్పుడు డాడీతోనే ఉంటాను నేను, కాబట్టికి హీస్ ఫైన్, హీస్ అబ్సల్యూట్లీ ఫైన్, హీస్ స్టిల్ బిజీ. అట్ ఏజ్ 87 ఆల్సో హీస్ డూయింగ్ గ్రేట్. హీఈస్ చైర్మన్ ఫర్ ఎడ్యుకేషన్ పాలసీకి ఇప్పుడు. యా, సో ఎప్పుడైనా వీలు చూసుకుని
ఫాదర్స్ డేకి ఎప్పుడైనా మీ ఇద్దరిని కూర్చోపెట్టి ఇంటర్వ్యూ ఇచ్చారు. తప్పకుండా తప్పకుండా అప్పుడు మీ అల్లరి ఎంత చేశారో ఐ వుడ్ లవ్ టు మీరే చూస్తారు హౌ ప్రౌడ్ హీ ఫీల్స్ అబౌట్ మీ. కానీ జర్నలిజం చేసి మీరు ఆ తర్వాత మళ్ళీ చాలా క్వాలిఫికేషన్స్ కి వెళ్ళారు. చేశారు. జర్నలిజం ఎందుకు చేశారు? ఎందుకు? వాట్ వాస్ ద రీజన్? బికాస్ డాడ్ ఆ టైం లోపల డాడ్ వాజ్ అ జర్నలిస్ట్ కదా. అవును. మై సిస్టర్ ఇస్ ఆల్సో జర్నలిస్ట్. సీరియస్లీ? ఎస్. తన యుఎస్ లో ఉన్న సిస్టర్ కూడా షీ డిడ్ జర్నలిజం. మళ్ళీ తను నాకని చిన్నదే కానీ రైట్. షీ ఆల్సో డే. మాకు న్యూస్ పేపర్ ఉండింది, ద డైలీ న్యూస్ అని. I know. సో ఐ యూస్ టు సీ మై డాడ్. ఐ ఆల్వేస్ ఫెల్ట్ సో ప్రౌడ్. జర్నలిస్ట్ అనగానే యూనో యాక్చువల్లీ ఆంధ్రజ్యోతి ప్రెస్ లో కూడా జాయిన్ అయ్యాను నేను బిఫోర్ ఐ గాట్ మ్యారీడ్. Okay. అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంట్ లో ఇల్లు ఇక్కడ ఉండే పక్క రోడ్ నెంబర్ 3 లో పక్కకే ఆంధ్రజ్యోతి ప్రెస్ ఉండింది. సో ఐ జాయిన్ దేర్. దెన్ కొన్ని మంత్స్ అవ్వగానే ఐ గాట్ మ్యారీడ్ అండ్ వెళ్ళిపోయాను. బట్ ఐ డోంట్ నో సమ్హౌ లైక్ రైటింగ్ అండ్ ఐ లవ్ టు చదవడము. I like more of writing. My dad always said, "Amma, nee skills telvadu because when you write, it feels like you're talking to me." Antar encouraged us in that. That's so nice, really. So I like. Yeah. నేను నిజంగా ఒకవేళ if I did not come into politics, I would have been a lawyer. I love our profession. I love being a lawyer. గట్టి వాయిస్ ఉంది కాబట్టి వాదిస్తారు. నో డౌట్. I really love it. I really love it. అంటే ఆల్రెడీ మీరు లా చేస్తున్నారు కాబట్టి ఇబ్బందే లేదు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. ఎస్. బట్ డాడీ ఇప్పటికే అంటుంటారు, ఐ థింక్ అమ్మ సమ్టైమ్స్ యూ షుడ్ జస్ట్ గో, వెళ్ళాలి నువ్వు కూడా కొన్నిసార్లు కొన్ని కేసెస్కి వెళ్ళాలి అంటారు. ఆ గ్రేస్ I think I'm going to do it one day. That's amazing. I'm going to do it. Ma'am, Yeah. you are very spiritual, very humble, వెరీ ట్రాన్స్పరెంట్. ప్రతి మనిషికి ఎంతో గౌరవించే మీరు ఒక రీసెంట్ గా ఒక వీడియోలో మీరు ఒక ఫింగర్ చూపించారు అనేది దాన్ని రౌండ్ అప్ చేసి చూపిస్తూ ఉన్నారు యూట్యూబ్ లో. అవును అవును. వాట్ హ్యాపెండ్ ఆన్ దట్ డే ఎగ్జాక్ట్లీ? యాక్చువల్లీ దేర్ సో మెనీ థింగ్స్. ఒక కౌన్సిల్ సెషన్ నడిపియాలంటే ఒక మేయర్ గా నేను ఆ స్థానంలో కూర్చుని ఐ డెఫినెట్లీ లైక్ టు హ్యావ్ ఆ హౌస్ ని ఒక మంచి మెయింటైన్, ఒక డెకోరం ఆఫ్ ద హౌస్ ఇట్ షుడ్ బి మెయింటైన్ అని నేను అంటాను. బట్ కొందరు ఏదో వాళ్ళ వాయిస్ వినిపించాలి, ఏదో వాళ్ళు లేవాలి, లేచి మాట్లాడాలి. ఎప్పుడు కూడా నేను ఇట్స్ ఆల్వేస్ ఐ డూ మై యాక్షన్స్. మీరు చూస్తున్నారు మీ ఇంటర్వ్యూ, మై హ్యాండ్స్ ఆర్ ఆల్వేస్ ఐఎమ్ లైక్ దాట్. బట్ ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఈ సో కాల్డ్ నన్ను ఫింగర్ నేను వాళ్ళ పైన లేపిన అన్న పర్సన్ ని కూడా మీరు అడిగి పర్సనల్ గా తెలుసుకోండి. ఐ నెవర్ ట్రై టు డిస్రెస్పెక్ట్ ఎనీబడి. ఇన్ఫాక్ట్ ఐ ఆల్వేస్ వాళ్ళు నన్ను అక్క అని పిలుస్తారు, నేను అదే రెస్పెక్ట్ తో వాళ్ళని ఒక సిస్టర్స్ లాగానే చూసుకున్నాను. కానీ నెవర్ ఇంటెన్షనలీ ఐ నెవర్ ట్రై టు హర్ట్ ఎనీబడి. హౌస్ అనంగా దే ఆల్సో షుడ్ నో దట్ దే షుడ్ రెస్పెక్ట్ ద చైర్. దే షుడ్ అంటే 150 మంది ఉన్నారు ఆ హౌస్ లోపల. ఎవ్రీబడి హ్యాస్ ఒపీనియన్స్, ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు స్పీక్ కదా. నేను ఒక మేయర్గా నేను చైర్లో కూర్చున్నప్పుడు ఇఫ్ సమ్ మెంబర్ వాంట్స్ టు స్పీక్, ఇట్ ఈస్ మై డిస్క్రిషన్ టు గివ్ ఆ పర్సన్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి. అది నా డ్యూటీ. నేను ఇచ్చాక ఒక మెంబర్ ఊరుకొచ్చి నువ్వు మాట్లాడొద్దు, నువ్వు కూర్చో, వేరే వాళ్ళు మాట్లాడతారు అంటే ఇట్స్ నాట్ హర్ డెసిషన్, రైట్? ఇట్ ఈస్ ద చైర్స్ డెసిషన్. వెన్ ఐ హావ్ గివెన్ సంబడి అ ఛాన్స్, దే హ్యావ్ టు స్పీక్. సో ఇట్లాంటివి చిన్న చిన్న ఇష్యూస్ అవుతా ఉంటాయి. మనం ఇట్లా మాట్లాడితే ఏదో ఆ టీవీ వాళ్ళు కూడా ఐ విల్ బి డూయింగ్ లైక్ దిస్ ఆర్ ఆ పర్టిక్యులర్ ఇది ఇట్లా అన్నాం అనుకోండి, మనం ఏదో ఇట్లా అంటే దే విల్ పాయింట్ అవుట్ దట్. బట్ why would నేనే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అన్నప్పుడు why would I disrespect a member? Yes. Why would I disrespect a member? Absolutely. I really think ఈ 5 years కూడా a house నడిపియడం I did it really well. And నేను అనుకుంటున్నాను and lot of people have really complimented. చాలా పెద్ద వాళ్ళు కూడా they have complimented me for saying ఇంత అపోజిషన్ ఉండంగా కూడా నువ్వు ఇంత మంచి మెయింటైన్ చేశారు అని అనడం కూడా విన్నాను. కాబట్టి ఇవి చిన్న విషయాలు. బికాస్ పీపుల్ వెన్ యూర్ డూయింగ్ రైట్ ఒకళ్ళు ఉంటారు దట్ యూఆర్ రాంగ్ అనేసి. సో ఇట్లాంటివి ఎన్నో వస్తుంటాయి కాబట్టి ఇట్ రియల్లీ డజంట్ బాదర్ మీ అంజలి గారు. ఇప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ రీసెంట్ గా ఒకటి ఇచ్చింది కదా ఈ స్ట్రీట్ డాగ్స్ గురించి. రైట్. అన్నెసరీ వాళ్ళని ఫీడ్ చేసి వాడికి ఇది చేయొద్దు అనేది కొంతమంది. అవును. బట్ కొంతమంది ఏమో సంథింగ్ కొంత సేవ్ చేయండి వాడని కొంతమంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన జిహెచ్ఎంసీని హైదరాబాద్ దృష్టిలో పెట్టుకుని మీరేమనుకుంటున్నారంటే? నేనేమంటున్నానంటే అంజలి గారు, వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ దట్ వీ క్యాన్. నేను ఈ కెనల్స్ కి కూడా పోతా ఉంటాను, రెగ్యులర్ గా పోతుంటాను.
సి సుప్రీం కోర్ట్ ఏదైతే చెప్పిందో డాగ్స్ని ఫీడ్ చేయాలి బట్ యట్ డోంట్ వాటిని కిల్ చేయకూడదు అని చెప్పింది. మేము అదే ఫాలో అవుతున్నాం. సి ఐ హ్యావ్ టు ఫాలో ద గైడ్ లైన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్. మేము వాట్ కెన్ జిహెచ్ఎంసీ డూ? జిహెచ్ఎంసీ కెన్ స్టెరిలైజ్ ద డాగ్స్. మేము ఎక్కడైతే డాగ్స్ ఎవరైనా మాకు ఫోన్ చేసి దే ఆర్ గెటింగ్ కొంచెం ఫెరోషియస్, ఫస్ట్ థింగ్ వి నోటీస్ ఎక్కడ చెవు దగ్గర మేము ఒక ఇది చేస్తాం, ఒక చిన్నగా ఇట్లా నాచ్ పెడతాం అన్నమాట, స్టెరిలైజ్డ్ అయిన డాగ్స్ కి. సో ఈ డాగ్స్ అన్నిటిని కూడా ఎవరైతే కంప్లైంట్ చేయగానే డాగ్స్ ని తీసుకెళ్తాం, తీసుకెళ్లి స్టెరిలైజేషన్ చేస్తాం. స్టెరిలైజేషన్ చేశాక వీ హ్యావ్ టు లీవ్ దెమ్ ఇన్ ద సేమ్ ఏరియా దట్ వి పిక్డ్ అప్ ఫ్రమ్. ఎందుకు ఇప్పుడు అంజలి గారు ఒక ఏరియాలో ఉన్నారు, యు యూస్ టు దట్ ఏరియా, దెన్ సడన్లీ ఐ కెనాట్ టేక్ అంజలి గారు ఫోర్స్ఫుల్లీ leave them in some other area. And అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా, సో దోస్ డాగ్స్ విల్ నాట్ యాక్సెప్ట్. అందుకని వీ హ్యావ్ టు లీవ్ దెమ్ ఇన్ ద సేమ్ ఏరియా. ఇట్స్ రియలీ వెరీ వెరీ సెన్సిటివ్ పాయింట్. ఎందుకో చెప్తాను. మేము రీసెంట్లీ ఒక ఏరియాలో ఉన్నాం, రోజు పక్కన పార్క్ లోంచి పిల్లి ఒకటి వచ్చేది. అది వస్తుంది కదా అని చెప్పి నేను కూడా దానికి కావాల్సిన ఫుడ్ అది పెడితే అది తినేసి, అంటే ఇంట్లో పెరిగేది కాదు, వచ్చేది తినేది, కాసిన పాలుంటే తాగేసి కాసేపు పడుకునేది, వెళ్ళిపోయేది. ఎవరో పెంచుకుని వదిలేసినట్టున్నారు పాపం. అది బాత్రూమ్ కి వెళ్ళాలన్నా కూడా మన వాష్రూమ్ లోపలికి వెళ్ళి అది బాత్రూమ్ కి వెళ్ళిపోయేది. ఎక్కడ ఎప్పుడు పాడు చేయలేదు పాపం. అలాంటి నేను ఎక్కడి నుంచి షిఫ్ట్ అయ్యేటప్పుడు పిల్లలు అన్నారు దాన్ని తీసుకుని వెళ్ళిపోదాం. నువ్వు తీసుకెళ్ళిపోతే మీరుండరు, నేనుండరు ఇంట్లో, కొత్త ఏరియా కన్ఫ్యూజ్ అయిపోతుంది, దాన్ని ఇక్కడే ఉండని, ఈ వాచ్మెన్ వాళ్ళకి ఫుడ్ ఇద్దాం కావాలంటే, దాన్ని వాళ్ళు చూసుకుంటారు అని. ఇట్స్ ట్రూ, ఇట్ ఈస్ సో ట్రూ అండి. బికాస్ అది ఎన్ని చూసామో మేము అట్లా. దాని తర్వాత దెన్ వి లీవ్ దెమ్ దేర్ అండ్ అది స్టెరిలైజ్ చేయగానే వి పుట్ ఇట్లా ఒక చిన్న ఇట్లా నాచ్ లాగా ఇట్లా కట్ చేస్తారు చెవు. దెన్ మరీ ఫెరోషియస్ అయ్యాయి అనుకోండి. ఇప్పుడు కొన్ని డాగ్స్ నిజంగానే కొన్ని స్టెరిలైజేషన్ అయ్యాక కూడా డాగ్స్ ఆర్ గెటింగ్ ఫెరోషియస్, ఎందుకంటే వాటి హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. సి నాట్ ఆల్ ఆఫ్ దెమ్ నో అబౌట్ ఇట్. వాటికి ఫుడ్, ఇప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు మీ పిల్లి గురించే మాట్లాడారు. సో వన్స్ అదే మనము అలవాటు, అయ్యో పాపం కదా అనేసి వాటికి ఫుడ్ పెడతాం. సడన్లీ నేను ఉండను, మీరు అన్నట్టు మనం ఉండము, ఒక డేస్ కోసం మనం వెకేషన్ వెళ్తాం, పాపం అది ఎక్కడ తింటే దానికి అలవాటు అయింది ఇక్కడే. అది దాని ఆకలికి అది ఇంకేం చేయగలుగుతుంది. సో హీ హ్యాస్ టు గో అండ్ ఫైండ్. అంత తెలివి ఉన్నదైతే మనిషిలాగానే. సో వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఇస్ వాటికి దొరకకుండా దే గెట్ ఫెరోషియస్. అందుకని మేము జిహెచ్ఎంసీ ఏం చేస్తుందంటే అండి, వాటర్ సమ్మర్ రాగానే కూడా, సమ్మరే కాదు ఎప్పుడు కూడా వాటర్ పాట్స్ లాంటి చిన్న సిమెంట్వి మేము చేసి అక్కడక్కడ ఎక్కడైతే డాగ్స్ తిరుగుతాయి అక్కడ వాటర్ అట్లాంటివి పెట్టడం మాత్రం పెడుతున్నాం. పార్క్స్ లోపల ఇవాళ రేపు నేను, ఎందుకంటే ఐ గో టు కేబిఆర్ రెగ్యులర్లీ, సో అక్కడ నేను చూస్తున్నాను లాట్ ఆఫ్ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే డాగ్ లవర్స్ వీళ్ళు ఇప్పుడు వాళ్ళు తెచ్చి వాళ్ళు అనుకుంటారు ఇట్స్ సో నైస్ అంటే వాళ్ళు ఫీడ్ చేస్తున్నారు అనుకుంటారు, బట్ దట్స్ నాట్ రైట్. అక్కడ చాలా మంది మనుషులు నడుస్తుంటారు, సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు, దే కమ్ టు ద పార్క్. అక్కడ అన్ని స్ట్రీట్ డాగ్స్ వస్తుంటే వీళ్ళు ఫీడ్ చేస్తున్నారు, ఈ వాకర్స్ ఫీడ్ చేస్తున్నారు. అయితే ఆ పర్టిక్యులర్ టైం లోపల too many dogs are coming inside. నేను చాలా రిస్ట్రిక్ట్ చేశాను. నేను కొన్ని థింగ్స్ whenever I notice things like that, I'm very particular that తప్పకుండా because children are coming to play in the park and sudden గా ఖర్చు చేసింది అనుకోండి సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ జిహెచ్ఎంసీ ఏవేవి అడాప్ట్ చేసుకోవాలో, ఏవేవి ప్రాక్టీస్ చేయాలో అవన్నీ కూడా మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. డాగ్స్ కి సంబంధించి ఏదైనా పర్టికులర్ నెంబర్ ఉన్నా కూడా ప్లీజ్ లెట్ మీ నో. ఐ విల్ అండి, ఉన్నాయి మా దగ్గర. డాగ్ కి ఇచ్చే నంబర్స్ ఉన్నాయి. ఐల్ గివ్ యూ మా టోల్ ఫ్రీ నంబర్ వేర్ అన్ని డిపార్ట్మెంట్స్ లోపల యూ కెన్ కాంటాక్ట్. సో ఐల్ గివ్ యూ దోస్ నంబర్స్. దట్స్ సో నైస్. బట్ ఎనీథింగ్ వాట్ ఎవర్ సెడ్ అండ్ మళ్ళీ నేను చెప్తున్నాను, మీ త్రూ చెప్తున్నాను పబ్లిక్కి. మేము అందరం కూడా, నాది ఒక వీడియో కూడా వైరల్ చేశారండి అప్పుడు సమ్ ఇయర్స్ బ్యాక్. నేను జస్ట్ బికాజ్ ఐ సెట్ కుక్ అంటే ఎవరు అక్కడ ఫీడ్ చేసేవాళ్ళు లేకుంటే అందుకే కుక్ హంగ్రీ ఉండే అనుకుంటా, బట్ ఐ డి నాట్ మీన్ ఆ బాబుని కరవాలని. నో బడి అట్ ద కాస్ట్ ఆఫ్ హ్యూమన్ ఎవరు కూడా ఇది చేయరు కదా. సో ఎనీబడి అటు చెయ్యరు కాబట్టి
వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ డోంట్ ట్రై టు ఏదో మీరు లవింగ్గా మీరు ఫీడ్ చేస్తున్నారు అని ఫీడ్ చేసి టుమారో యూ డోంట్ ఫీడ్ అట్లా చేయకండి. ఇన్ కేస్ ఇఫ్ యూర్ సో మచ్ ఇన్ టు ఇది వై డోంట్ యూ అడాప్ట్? దెర్ ఆర్ సో మెనీ నౌ జిహెచ్ఎంసీ యాక్చువల్లీ అడాప్షన్ కూడా పెట్టింది. స్ట్రీట్ డాగ్స్ అడాప్షన్ ఇన్ సర్టన్ కేబిఆర్ పార్క్ లో ఒకటి ఒక స్టాల్ కూడా పెట్టింది సండేస్ అట్లా యూ గివ్ ఫర్ అడాప్షన్స్. ఇట్లాంటి డాగ్స్ ని స్ట్రీట్ డాగ్స్ ని అడాప్షన్ కి పెట్టాం. సో అడాప్ట్ అ డాగ్ ఇఫ్ యు ఆర్ ఎ డాగ్ లవర్, అడాప్ట్ అ డాగ్ ఇన్స్టెడ్ ఆఫ్ యూ ఫీడింగ్ ఇన్ ద పార్క్. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఈవెన్ మీరు రీసెంట్ గా ఒక వీడియో కూడా చూసాను, మీరు పార్క్ కి వెళ్ళి పార్క్ ని ఎవరో కబ్జా చేస్తూ అక్కడ అన్ని ఉంటే మీరు అక్కడికి వెళ్ళి దా వీడియో చేసి పాయింట్ అవుట్ చేశారు. yes అండి. ఐ డోంట్ బికాస్ దెర్ ఆర్ సో మెనీ ప్లేసెస్ ఇట్లాంటి కబ్జా అవుతుంది. మీరే చూస్తున్నారు, నాలాలు కూడా కబ్జా చేసేస్తున్నారు. నాలాలు ఆర్ గెటింగ్ కబ్జా. అండ్ పెద్ద పెద్ద వాళ్ళు ఆ వెనకాల ల్యాండ్ జిహెచ్ఎంసీ ల్యాండ్ ఉంటే వాళ్ళు అది కూడా కబ్జా చేయడం. సో దేర్ ఆర్ సర్టన్ థింగ్స్. ఎందుకంటే నేను మా ఏరియా లోపలనే ఆల్మోస్ట్ 1 acre ల్యాండ్ వాజ్ కబ్జా అయిపోతుండే. సో ఐ టుక్ ఇట్, రెవెన్యూ తీసుకుంది దానికి. నేను చాలా కొట్లాడితే రెవెన్యూ టుక్. దెన్ ఐ టుక్ ఇట్ ఫ్రమ్ రెవెన్యూ, జిహెచ్ఎం తీసుకుని ఈ రోజు 10 crores పెట్టి ఒక మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కడుతున్నాను. అయిపోయింది అది. ఇట్ విల్ బి ఇనాగ్రేటెడ్ ఇన్ అదర్ 1 week లోపల. ఓకే. సో దట్ ఈస్ లైక్ యునో ఆల్మోస్ట్ 1500 మంది ఒక్కసారి ఐ మీన్ రావచ్చు అక్కడ. దాని లోపల పెళ్లి చేసుకోవాలంటే 1500 కెపాసిటీ. ఓ మై గాడ్. యా, దేర్స్ 3 level ఇది. అండ్ నేను ఇప్పుడు ఆ ఎన్బిటి నగర్ ఏదైతే మా బస్తీ ఉందో ఆ బస్తీకి ఒక మ్యారేజ్ హాల్ లాగా ఉండిపోతుంది కదా. టుమారో దే డోంట్ హ్యావ్ టు స్పెండ్ 2 lakhs 3 lakhs ఫర్ అ ఫంక్షన్ హాల్. కరెక్ట్. Because they cannot It's a permanent asset for them. It's a permanent thing for them. So things like that, little things like that, like schools కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, ఒక జిమ్ కానివ్వండి, అంగన్వాడీ, ఆల్ దిస్ ఆఫ్టర్ కమింగ్ యాజ్ నేను ఒక కార్పొరేటర్ అయిన దగ్గర నుంచి కూడా నేను వీటిపైనే చాలా వర్క్ చేశానండి. I have really worked towards this. కానీ మీరు ఒకసారి మీరు మీ బీటీ నగర్ లో చేసిన ఒకసారి మీరు మమ్మల్ని వెళ్ళి తీసుకురమ్మని మేము వస్తాం. డెఫినెట్ గా మీరు తప్పకుండా యూ షుడ్ కమ్ టు మై ఏరియా. సో వీ విల్ డూ స్కూల్ చేద్దాము అక్కడ. నేను ఎట్లయితే హౌ ఐ హ్యావ్ డెవలప్డ్ మై బంజారా హిల్స్ ఏరియా ఇన్ లాస్ట్ 10 years, యూ డెఫినెట్లీ నీడ్ టు డూ అ వీడియో. ఇట్స్ అన్ అమేజింగ్. అంటే మాకు రోడ్స్ లేకుండే, మాకు లైట్లు లేకుండే. అంటే యూ డు నాట్ నో 10 years లో it's like now we have everything by God's grace. మాకు అని అంటే ఆ కాలనీలో ఉన్న జనాలు కలిపి నేను కూడా అదే ఐ కన్సిడర్ మై సెల్ఫ్ వన్ అమంగ్ దెమ్. అందుకనే వాళ్ళు, బికాస్ నేను ఎక్కడ అమెరికా నుంచి వచ్చాను, నేను గ్రీన్ కార్డ్ వదిలేను అండ్ 2 సార్లు గెలిపియడము నన్ను అంటే వాళ్ళు పబ్లిక్ లో గెలవడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. అండ్ ఆల్ దిస్ గోస్ టు మై పీపుల్ ఆఫ్ మై ఏరియా రియల్లీ. అండ్ వాళ్ళు కూడా నన్ను అంతే ఒక సిస్టర్ లాగా చూసుకుంటారు కాబట్టి I have that bonding with them. Thank you so much for your time once again. Thank you. పబ్లిక్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు, అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. అందరూ ఆ టైం చూసుకునే నేను ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. So it's my pleasure. My pleasure, Anjali garu. Thank you.